ఎవరైతే ఆ ప్రత్యేక సాక్షి ఆవిడ చెప్తున్నారో ఆవిడేమందంటే కరెక్ట్‌గా తోసినప్పుడు ఆ వర్ధిని గారును, ఆ శ్రీనివాస్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు. వాళ్ళు తోయడం నేను క్లియర్‌గా చూసాను. ఇలా నేను అతన్ని యూజ్ చేసుకున్నా. నువ్వు హైదరాబాద్‌లో ఉన్నన్ని రోజులు నేను నీకు పోషిస్తానని నీకు అగ్రీమెంట్ ఇవ్వలేదు. ఫోన్‌లో కూడా సూర్య సర్వెంట్ అని నేమ్ కూడా ఫీడ్ చేశాడు. ఆహా! నేను నీకు సర్వెంట్‌ని అని. 4 గోడల మధ్యలో మీరు సో దానికోసమే నేను వెయిట్ చేస్తున్నా. అండ్ మీడియాలో పెట్టి నన్ను బ్లేమ్ చేశారు. చండాలంగా వీడియోస్ నా మీద కోర్టు దగ్గరికి వెళ్ళి వాపస్ తీసుకుంటే నాకేం న్యాయం జరిగినట్టు చెప్పండి. అప్పటికైనా అర్థమైందండి మీకు ఈ ఇష్యూ అంతా రావడం కారణం ఒక అన్నోన్ పర్సన్‌తో రూమ్ షేరింగ్ చేసుకోవడం. ఆ వల్ల మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. ఈ మీ బిహేవియర్ వల్ల మీరు సఫర్ అవుతున్నారు. హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ సూర్య అండ్ వెల్కమ్ టు జేతర్ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం మన స్టూడియోలో సీరియల్ యాక్ట్రెస్ వర్ధిని గారు ఉన్నారు. ఈవిడ గతంలో గుప్పెడంత మనసు, గుండమ్మ కథ, అలాగే ఇంటింటి గృహలక్ష్మి ఇలాంటి సీరియల్స్లో నటించడంతో పాటు రీసెంట్గా మన తమదా మీడియా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న గాసిప్ గౌతమ్ అనే దాంట్లో కూడా అత్తగారి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. చాలా బాగా హిలేరియస్గా వస్తున్నాయి. సో ఆవిడకి ఆ అవకాశం ఎలా వచ్చింది, అసలు ఏంటి ఆవిడ జర్నీ ఏంటి, అలాంటి విషయాలన్నీ మనం ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వర్ధిని గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. చెప్పండి మేడం, గాసిప్ గౌతంలో సమానత్వం అల్లుడితోటి సమానత్వం అత్తగారు రమానత్వం అత్తగారు చాలా బాగా హిలేరియస్ గా వర్కౌట్ అవును. అవుతుందండి. మాక్సిమం బయటకు వెళ్ళినా అందరు ఇంతకు ముందు గృహలక్ష్మి సీరియల్లో ప్రసన్న అమ్మగారు కదా అని అడిగేవారు. బట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా సమానత్వం అత్తగారు కదా అని పిలుస్తా ఉన్నారు. ఓకే. నిజంగా చాలా బాగుందండి. ఫస్ట్ ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అలా వర్కౌట్ వద్దనుకున్నారా? లేదు, అసలు ఇంత వైరల్ అవుతుందని నాకు తెలీదు. అది కూడా ఎలా అంటే నేను 22లో ఒక చిన్న అవార్డ్ విన్నింగ్స్ షీ టీమ్ వాళ్ళది ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. దానికి కెమెరామ్యాన్ గారు నరేష్ గారు. ఆయన మళ్ళీ 22 తర్వాత ఇప్పుడు 24 ఎండింగ్‌లో అనమాట. మేడం మీరు ఇలా సీరియల్స్ అవి చేస్తున్నారు కదా! వెబ్ సీరీస్ ఉంది. మనకి ఒక అత్త క్యారెక్టర్ అండ్ అమ్మ ఉంటారు హీరోయిన్‌కి. మీరు చేస్తారంటే, అయ్యో! భలేవారే చేస్తానండి అన్నాను. తమిళ మీడియా నాకు ఎప్పటినుండో ఇంట్రెస్ట్. బట్ నాకు రాలేదు అవకాశం. ట్రై చేశాను రాలేదు. లక్కీగా ఆ రోజు వెళ్ళాను. ఒక ఎపిసోడ్ చేశానండి. చేసిన తర్వాత అసలు మిలియన్స్‌లో వెళ్ళిపోయినాయి వ్యూస్. అంటే షార్ట్ వీడియోస్ ఎక్కువ వెళ్ళిందనమాట. ఓకే. వెళ్ళిన తర్వాత చాలా మంది నాకు దగ్గర ఒక 200 మెంబర్స్ నాకు ఆ లింక్స్ నాకు రిటర్న్ ఫార్వర్డ్ చేశారు. అయ్యో! ఇదేదో బాగుంది కదా! మనం ఇంత సీరియల్స్ చేసినా రాని నేమో ఒక్క వీడియోతో వచ్చేసింది. చిన్న షార్ట్స్‌తో వచ్చేసింది అని చెప్పేసి నేను మళ్ళీ నాకు కమల్ గారని నాకు అల్లుడు క్యారెక్టర్ చేస్తున్న ఆయననే అవును. డైరెక్షన్ చేస్తున్నారు. రాజ్ కమల్ గారు. అవును. అతనికి నేను మెసేజ్ చేశాను. కమల్ గారు ఇది కంటిన్యూ ఉంటే నాకు చెప్పండి. చాలా బాగుంది. మంచిగా రెస్పాన్స్ వస్తుంది అని చెప్పాను. సరే మేడం చేద్దాము. కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నారు. ఓకే. ఓకే. యాక్చువల్‌గా ఫస్ట్ ఆయన సమానత్వం అల్లుడుగా చేసినప్పుడు సర్లే ఏంటి ఎలా చేస్తున్నాడు ఏంటి అని ఎప్పుడైతే మీరు రివెంజ్ తీర్చుకుంటారో అది బాగా వర్కౌట్ అయింది. అవునవునవును. హ్మ్. రివెంజ్ స్టోరీ అప్పుడు బాగుందండి. చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే 7 ఇయర్స్‌గా నాకు ఆర్టిస్ట్‌గా రాని గుర్తింపు ఈ 4, 5 ఎపిసోడ్సే చేశాను నేను సమానత్వం. అవును. అది బాగా రీచ్ వస్తుందని చెప్పేసి నెక్స్ట్ అడాప్టెడ్ ఫ్యామిలీ అని ఇంకో కొత్త సీరీస్ స్టార్ట్ రీసెంట్‌గా చేశారు. స్టార్ట్ అయింది. హ్మ్. హ్మ్. దానిలో కూడా అతనికి అత్త క్యారెక్టర్ అత్త నేనే. క్యారెక్టర్. హ్మ్. హీరోయిన్‌కి మదర్ నేనే తీసుకున్నారు. అవును. హీరోయిన్ ఎందుకు మార్చారండి? యాక్చువల్‌గా ఆవిడకి చాలా పాపులారిటీ ఉంది. అలంకృత గారికి అలంకృత గారు అయ్యో! హ్మ్. కామెంట్స్ అంతా అలంకృత కోసమే ఉంటుందండి. అసలు ఆవిడ గురించి ఆవిడ ఫ్యాన్స్ చాలా చాలా ఆళ్ళే ఎక్కువ రెగ్యులర్‌గా వాచ్ చేస్తారు ఆ అంటే వెబ్ సీరీస్. తను ఆ వెబ్ సీరీస్ తర్వాత ఏందంటే తను సీరియల్స్‌లో బిజీ అయిపోయింది. ఓకే. ఓకే. ప్రెజెంట్ జీ తెలుగు సీరియల్ ఏమో చేస్తా ఉంది. పాపం తన డేట్స్ అడ్జస్ట్‌మెంట్ అవ్వట్లేదు. అండ్ సమానత్వంలో తనే ఉన్నారు. ఒక్క హ్మ్. ఎపిసోడ్ ఏమో వేరే ఆమె చేశారంట. సో దానికి ఎక్కడ అలంకృత అని కామెంట్స్ వచ్చేటప్పటికి మళ్ళీ తననే పెట్టారు. ఓకే. అయితే నెక్స్ట్ అడాప్టెడ్ ఫ్యామిలీలో ఏంటంటే మహా అని వేరే అమ్మాయిని పెట్టారు. అవును. సో అది కూడా బానే ఉందండి. పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. ఓకే. ఒక 3, 4 ఎపిసోడ్స్ అయింది. 2 ఎపిసోడ్స్ రిలీజ్ అయింది. ఓకే. ఓకే. సో రాజ్ కమల్ గారికి అత్తగారిలాగా అవును. సమానత్వం అత్తగారిగా మీరు ఇంకా బ్రాండ్ అయిపోయారు ఇంకా. రాజ్ అవును. కమల్ గారు అయితే ఆవిడకి అత్తగారు మీరే. అత్తగారు నేనే. బావుందండి. అది నిజంగా
మీ ఛానల్ తరఫున ఫస్ట్ కమల్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. అవును. ఫస్ట్ పిలిచిన నరేష్, కెమెరామెన్ నరేష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. వాళ్ళు చెప్పిన తర్వాతే నాకు ఈ అవకాశం వచ్చింది. చేస్తున్నా, బాగుందండి, చాలా నెక్స్ట్ ఈ బాగుంది. సీరియల్స్, ఈ వెబ్ సిరీస్లు అసలు ఏంటి, అసలు ఇటువైపు రావాలని ఏంటి, అలా ఫస్ట్ ఇంట్రెస్ట్ మీకు ఎలా కలిగింది? అసలు ఇంట్రెస్ట్ అంటే నేను అసలు ఇండస్ట్రీ అనేది నాకు డ్రీమ్లో కూడా లేదండి వాస్తవంగా చెప్పాలంటే. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నాది మ్యారేజ్ అయిపోయింది. సో మాది కొంచెం పెద్ద ఫ్యామిలీనే. ఇంకా అలా ఏదో ఒక హౌస్ వైఫ్ లాగానే ఉన్నాను. ఒక 6-7 ఇయర్స్ తర్వాత ఏంటంటే బ్యూటిషియన్ చేస్తానని చెప్పాను అనమాట. ఇంట్లో చెప్తే సరే అన్నారు. కొన్ని రోజులు మా ఇంటి దగ్గరనే తెలిసిన వాళ్ళ దగ్గర అట్లా జాయిన్ అయ్యాను. నాకు అంత ఎక్కట్లేదు. ఓకే. ఓకే. సో హైదరాబాద్ వచ్చేసి బ్యూటిషియన్ చేద్దామని చెప్పేసి హైదరాబాద్ వచ్చాను. ఏ ఇయర్లో అండి? 2017 అండి. ఓకే. ఓకే. 2017 జనవరిలో వచ్చాను. ఉమ్. అది ఒక 1 మంత్ ఏమో ట్రై చేశాను కానీ నాకు అవ్వట్లేదు. వాళ్ళు అప్రెంటిస్ అంటే మార్నింగ్ 9 o'clock వెళ్తే నైట్ 10 అయిపోతుంది. ఓకే. మనకి ఇచ్చే శాలరీ తక్కువ, 8-9,000 ఏమో ఇచ్చేది. ఉమ్. సో నాకు అది కొంచెం ఎందుకో నచ్చలేదు. ఆ టైంలో ఏంటంటే నేను కరెక్ట్గా చెప్పాలంటే పేపర్లో ఒక యాడ్ వస్తే చూశాను, ఇట్లా ఆర్టిస్ట్ కావాలి నంబర్ అని చెప్పి సో అండ్ సో నంబర్స్ ఇచ్చారు. ఓకే. సో ఆ నెంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళు వేరే ఒక ఆఫీస్ అడ్రస్ ఇచ్చి అక్కడికి రండి అన్నారు. ఉమ్. ఆ టైంలో నేను ఎస్ఆర్ నగర్ హాస్టల్లో ఉంటూ బ్యూటిషియన్ కోర్సు చేస్తున్నాను అనమాట. అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను. ఓకే. ఓకే. సో అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఒక 2 నెంబర్స్ ఇచ్చారు. ఉమ్. ఉమ్. ఒకటి ఏంటంటే ఈవెంట్స్ గర్ల్స్ ఉంటారు కదా, ఉమ్. ఈవెంట్స్ గర్ల్స్ వెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ అన్నట్టు ఒక బ్రదర్ నంబర్ ఇచ్చారు. ఓకే. తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ నంబర్ ఒక అతని నంబర్ ఇచ్చారు. ఓకే. సో నాకు అసలు ఇండస్ట్రీ గురించి జీరో నాలెడ్జ్ అండి, అసలు ఏమీ తెలియదు. ఉమ్. 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 ఏదో బాగుంది కదా అని ఫస్ట్ ఈవెంట్ కోసం చెప్పారు. నంబర్స్ తీసుకున్న తర్వాత 500 కట్టించుకొని నంబర్స్ ఇచ్చారు, 2 నంబర్స్. ఓకే. ఉమ్. సో అవి తీసుకొని నేను వచ్చిన తర్వాత వెళ్ళాను, ఈవెంట్కి వెళ్ళాను. నాకు ఎందుకో కొంచెం షైగా అనిపించింది అక్కడ వడ్డించేది అదంతా. కొంచెం నాకు షైగా అనిపించి అయ్యో వద్దులే అనుకున్నాను. ఓకే. ఓకే. ఒక 1 వీక్ అట్లా ఖాళీ ఉన్నాను. ఉన్న తర్వాత ఇంకో కాల్ వచ్చింది, అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉందా, మీరు వస్తారా అని అడిగారు. ఓకే. ఇదేదో బాగుంది కదా, షూటింగ్ అంటే అసలు ఎలా ఉంటుంది, మూవీ షూటింగ్ అంటున్నారు, అన్నపూర్ణ స్టూడియో అంటున్నారు. సరే వెళ్దామని చెప్పేసి వెళ్ళానండి. ఓకే. ఆ రోజు నేను వెళ్ళింది జూనియర్ ఆర్టిస్ట్ గానే. ఓకే. ఓకే. జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ఏ నంబర్ సీరియల్ అండి? సీరియల్ సినిమా? సినిమా సినిమా. ఓకే. రారుండే వేడుక చూద్దాము మూవీ, నాగ చైతన్య. నాగ చైతన్య గారిది క్లైమాక్స్ సీన్ అనుకుంటా. ఓకే. సో ఆ రోజు నేను అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ నేను అడుగుపెట్టింది అన్నపూర్ణ స్టూడియోలోనే. అక్కడ అందరూ పెద్ద ఆర్టిస్టులు అండి, నాగ చైతన్య గారు, రకుల్ ప్రీత్ గారు, అన్నపూర్ణమ్మ గారు, చలపతి గారు, అందరూ దగ్గర దగ్గర ఒక 30-40 మెంబర్స్. ఒక్కసారిగా అందరు సినిమా ఆర్టిస్టులు చూసేటప్పటికి అబ్బా ఇంతమంది ఆర్టిస్టులను చూసానా నేను, ఓకే ఇదేదో బాగుంది కదా, ట్రై చేద్దామని ఎందుకు ఒక క్యూరియాసిటీ వచ్చింది. ఓకే. బట్ వెళ్ళిన దగ్గర నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని ఉంటే నాకేం అర్థం కావట్లేదు. ఉమ్. 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 లైక్ జూనియర్ ఆర్టిస్ట్ లా వెళ్ళినప్పుడు మనకు అంత ఏమి స్క్రీన్ ప్రెసెన్స్ అదంతా ఏముంది, మనల్ని ఎవరు గుర్తుపట్టుకోరు, అవును. ఫంక్షన్ సీన్ కాబట్టి. ఉమ్. ఉమ్. సరే నేను ఒక్కదాన్నే ఒక దగ్గర కూర్చొని ఉన్నా, ఒక మూలనే కూర్చొని అలా చూస్తా ఉన్నాను, అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒక ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్టే వచ్చారు. వచ్చి మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అది ఇదంటే, ఇలా అండి నేను హైదరాబాద్ బ్యూటిషియన్ చేద్దామని వచ్చాను, బట్ నాకు అది అవ్వట్లేదు. వాస్తవానికి మా ఇంటికి ఫోన్ చేసి కూడా చెప్పాను, నేను రేపు హైదరాబాద్ నుండి వచ్చేస్తాను, ఉమ్. నాకు వల్ల కావట్లేదు, ఇంటి దగ్గరే మళ్ళీ ఏదన్నా షాప్ పెట్టుకోవడం అలా చేస్తానని చెప్పాను. మా ఇంట్లో కూడా అగ్రీ చేశారు, ఓకే నీ ఇష్టం అని అన్నారు. ఓకే. తనతో అదే విషయం చెప్పాను అనమాట. ఉమ్. ఉమ్. చెప్పిన తర్వాత తను అన్నారు, ఎందుకు మీరు వెళ్ళిపోవడము, మీరు బాగానే యాక్టివ్గా ఉన్నారు, మీరు రండి నేను కొన్ని నంబర్స్ ఇస్తాను. ఎవరైనా మీతో పాటు artist పల్లవి ఆ? అని ఒక ఆర్టిస్ట్ అండి, జూనియర్ ఆర్టిస్ట్, ఓకే. ఓకే. ఉమ్. ఉమ్. లేడీ. ఉమ్. ఉమ్. నేను చాలా మంది నా ఫ్రెండ్స్కి చెప్పాను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఆ అమ్మాయి కూడా చూస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు కూడా టచ్లో ఉంది అమ్మాయి. ఓకే. ఓకే. ఉమ్. పల్లవి అని ఆమె జూనియర్ ఆర్టిస్ట్ గానే ఉన్నారు. ఆమె నాకు సపోర్ట్ చేశారు. ఉమ్. 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 మీరు ఇట్లా రండి, ఇండస్ట్రీలో నేను కొన్ని కాంటాక్ట్స్ ఇస్తాను, డైలీ షూటింగ్స్ ఉంటుంది, ఓకే. మీకు పర్ డే 500 వస్తుంది అంటే 500 సర్లే చూద్దాం ఉమ్. అని చెప్పేసి నేను నెక్స్ట్ డే వెళ్ళాను అనమాట. ఓకే. తను ఇచ్చిన ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తే ఆమె కొన్ని కాంటాక్ట్స్ ఇచ్చారు, ఉమ్. అది కోఆర్డినేటర్స్ కాంటాక్ట్స్ ఇచ్చారు, తనకున్న పరిధిలోనే ఉమ్. జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ కాంటాక్ట్స్ ఇచ్చారు. ఓకే. ఇచ్చిన తర్వాత నేను వాళ్ళ త్రూ అప్రోచ్ అయ్యాను అనమాట. ఉమ్. మేడం మీకు డైలీ షూటింగ్ ఉంటుంది, ఉమ్. రండి 500 పేమెంట్ వస్తుందంటే నేను వాళ్ళందరికీ చెప్పేదాన్ని అనమాట వెళ్ళినప్పుడు. ఉమ్. ఉమ్. సార్ జూనియర్ ఆర్టిస్ట్గా కాకుండా నాకు ఒక చిన్న డైలాగ్ ఉన్నది, ఓకే. ఈవెన్ సీరియల్స్ అయినా మూవీస్ అయినా ఉమ్. 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 చిన్న డైలాగ్ ఉండేలాగా ఏదైనా చెప్పండి, మీరు నాకు అదే పేమెంట్ ఇచ్చినా పర్వాలేదు, ఓకే. ఉమ్. మీరు ఎక్కువ తీసుకోనైనా నాకు అలా ఇవ్వండి అని నేను అడిగేదాన్ని అనమాట. ఉమ్.
ఇంకా వాళ్ళందరూ ఏంటంటే ఏదన్నా సీరియల్లో ఒక చిన్న క్యారెక్టర్ లైక్ చిన్న చిన్న వస్తూ ఉంటాయి కదా, వస్తూ వెళ్తూ ఉన్న క్యారెక్టర్స్ కి నన్ను రిఫర్ చేసేది వాళ్ళు. ఓకే ఓకే. నేను అలా వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ మేనేజర్స్ నెంబర్స్ తీసుకోవడము, లేదంటే కో డైరెక్టర్స్ని అప్రోచ్ అయ్యి సార్ నాకు ఇట్లా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, మీ సీరియల్లో ఏదైనా నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వండి. అలా నేను అప్రోచ్ అవుతూ వన్ డే క్యారెక్టర్స్ అక్కడ నుండి స్టార్ట్ చేశాను. ఓకే ఓకే. అలా ఫస్ట్ చేసిన సీరియల్ ఏదండి? వన్ డే ఫస్ట్ చేసింది సరదాగా కాసేపు సీరియల్లో. ఓకే ఓకే. అది కామెడీ సీరియల్ అన్నమాట. జబర్దస్త్ సన్నీ గారు అండ్ అమృతం సీరియల్లో ఆయన ఉంటారు కదా సార్వాడి క్యారెక్టర్, అవునవునవునవును. ఆ సార్ ఉన్నారు. అది నాకు ఒక ఎస్ఐ క్యారెక్టర్ అనమాట. ఓకే ఓకే. టీవీలో న్యూస్ చెప్తూ ఉంటాను. ఆహా! ఓకే ఓకే ఓకే. సో అది దగ్గర దగ్గర ఒక 2 పేజెస్ డైలాగ్స్ ఉన్నాయి. సో నా ఫస్ట్ నేను చేసిన క్యారెక్టర్ అదే. ఓకే ఓకే. వెళ్ళింది జూనియర్ ఆర్టిస్ట్ చాలా తక్కువ రోజులేండి, నెలలు కూడా కాదు. ఫస్ట్ కెమెరా ఫేస్ చేసి డైలాగ్స్ చెప్పింది సరదాగా కాసేపు సీరియల్లో, ఓకే. కామెడీ సీరియల్, ఒక ఎస్ఐ క్యారెక్టర్. అది మా ఊర్లో చాలా మంది చూసి నువ్వు టీవీలో వచ్చావు అనేటప్పటికి నాకు ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ గా అనిపించింది. సో ఇది బాగుంది, దీన్ని నేను వదిలిపెట్టకూడదు. ఓకే బాగుంది. ఈవెన్ డైరెక్టర్ గారు కానీ లేదా కో డైరెక్టర్స్ ఫీల్డ్ బాగా చెప్తున్నారమ్మా, సింగిల్ టేక్ లో చెప్తున్నారని నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చేది. ఓకే. బాగుంది అనిపించింది. నేను అలా ఒక్కొక్కటి కంటిన్యూ చేస్తా ఉన్నాను అన్నమాట. ఓకే. నెక్స్ట్ మీరు చాలా పెద్ద సీరియల్స్ లో చేశారు. అందులో ఎలా వచ్చిందండి గుప్పెడంత మనసు గాని, పెద్ద పెద్ద మన గుండమ్మ కథ సీరియల్స్ గాని? ఫస్టే నాకు రాలేదండి. ఫస్ట్ అలా వన్ డే క్యారెక్టర్స్ చేసుకుంటున్న టైంలో నేను ఎక్కువ సీరియల్లో పనమ్మాయి క్యారెక్టర్ చేశాను. ఓకే ఓకే. అది ఎందుకంటే ఇంత అమౌంట్ అని పేమెంట్ ఇచ్చేది మంచిగానే, అంటే బెటర్ దాన్ జూనియర్ ఆర్టిస్ట్. అవును. మంచి పేమెంట్ ఉంటుంది, మనకి వెహికల్ ఇస్తారు, ఒక క్యారెక్టర్ ఉంది అంటే పనమ్మాయి క్యారెక్టర్ ఇలా ఉంది చేస్తారా, కంటిన్యూ వస్తుందంటే ఓకే నేను చేస్తానండి, క్యారెక్టర్ డైలాగ్స్ ఉంటుంది కదా అని చెప్పేసి ఒక దగ్గర ఒక 5-6 సీరియల్స్ లో నేను కంటిన్యూ పనమ్మాయి క్యారెక్టర్ చేశాను. ఓకే. తర్వాత 20 లాక్డౌన్ టైంలో సిరిసిరి మువ్వలు అని ఆర్కా మీడియా వాళ్ళది, ఓకే. దాంట్లో ఆర్కే రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్, ఓకే ఓకే. దాంట్లో సిరిసిరి మువ్వలు అని, దాంట్లో పనమ్మాయి క్యారెక్టర్ నేమ్ బిజిలీ. ఓకే. దాంట్లో ఏంటంటే ఆ స్టోరీ మొత్తం నా మీదనే రన్ అవుతుంది, పనమ్మాయే, బట్ రోజు 5-6 సీన్స్ నాకే ఉంటుంది. ఆహా! ఓకే. అది కూడా నాకు ఆడిషన్ తీసుకొని ఛానల్ కి పంపించి ఛానల్ ఓకే చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ వచ్చింది. అదే మీరు ఏదైతే Yes. చిన్నబుచ్చుకోకుండా చేశారో క్యారెక్టర్, చేశాను. అదే మీకు మంచి వచ్చింది. ఎపిసోడ్ వచ్చేలా చేసింది. నేను పనమ్మాయి క్యారెక్టర్ నేను ఎప్పుడు సిగ్గుపడలేదండి, నేను అవే చేశాను. ఆ సీరియల్ నేమ్స్ కూడా చెప్తాను. కథలో రాజకుమారి సీరియల్లో చేశాను. ఓకే. ఇంకా ఉన్నాయండి, నిజంగా మర్చిపోయాను. ఉన్నాయి ఒక 4-5 సీరియల్స్ అయితే చేశాను నేను. ఓకే ఓకే. సింగారి అని ఒక క్యారెక్టర్ ఉంది, అవును, సీరియల్ అవును. నేమ్ మర్చిపోయాను, అది పనమ్మాయి క్యారెక్టరే. అవును. అట్లా ఒక 5-6 సీరియల్స్ చేసిన తర్వాత అదే ప్యాటర్న్ లో నాకు సిరిసిరి మూవీల క్యారెక్టర్ వచ్చింది. ఓకే ఓకే. బట్ అది పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్. అదేండి అదే. సో అది చేస్తున్న టైంలో ఏంటంటే నాకు నైట్ 10 o'clock వచ్చేది అనుకుంటా. అప్పుడు కొంచెం ఆర్టిస్ట్ గా రికగ్నైజేషన్ అనేది బాగుండింది. ఓకే. ఊర్లో కూడా నువ్వు డైలీ సీరియల్లో వస్తున్నావు, పర్ఫార్మెన్స్ చేస్తున్నది అంటే ఓకే. నాకు ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇచ్చిందంటే ఇండస్ట్రీలో ఎవరైనా యాక్ట్ చేసినప్పుడు డైరెక్టర్ గారు కానీ కో డైరెక్టర్ బాగా చేస్తున్నారమ్మా, ట్రై చేయండి అని చెప్పడము. అండ్ ఊర్లో వాళ్ళు చూసి చెప్పేది నాకు ఇంకా చేయాలని అనిపించేది. ఏ ఊరండి మీది? మాది గుంటూరు అండి. ఓకే ఓకే. గుంటూరు నుండి వచ్చాను. సో అలా గుంటూరు బాపట్ల నాది. ఓకే ఓకే. బాపట్ల. ఎస్, బాపట్ల. బాపట్ల నుంచి పవన్ కళ్యాణ్ గారు పుట్టినూరు బాపట్ల. అవును. చాలా పెద్ద మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ అక్కడ నుంచి పిఎల్ నారాయణ గారు కూడా ఈవెన్ బాపట్ల నుండి వచ్చారట. అవును. కోన వెంకట్ గారు కూడా. కోన వెంకట్ గారు అవును ఉన్నారు. సో అలా నా జర్నీ అనేది అక్కడ సిరిసిరి మూవీల నుంచి గుప్పెడంత మనసు సీరియల్. గుప్పెడంత మనసు సీరియల్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ సీరియల్ తర్వాత పనమ్మాయి అనే ట్యాగ్ నాకు పోయింది. ఓకే. ఎందుకంటే అది లెక్చరర్ క్యారెక్టర్. ఓకే ఓకే. నేను చాలా రోజులు ఏంటంటే ఆ టైంలో ఆ సీరియల్స్ చేస్తూనే చిన్న చిన్న మూవీస్, వెబ్ సిరీసెస్, అవును, షార్ట్ ఫిల్మ్స్ అన్ని చేసేదాన్ని అనమాట. ఓకే ఓకే. ఖాళీ ఉండొద్దు, మనం ఎవ్రీడే మేకప్ లో ఉండాలి, షూటింగ్ లో ఉండాలి అనే క్యూరియాసిటీతో వర్క్ చేసేదాన్ని. అవునవును. అవి చేసుకుంటూ ఇది చేస్తున్న టైంలో ఏంటంటే గుప్పెడంత మనసు సీరియల్ కి అడిగారు, లెక్చరర్ క్యారెక్టర్ ఉంది అండి, అవును. ఇట్లా మీరు చేస్తారా అంటే అయ్యో చేస్తానండి, నాకు ఇప్పటి వరకు ఆ పనమ్మాయి అనే ముద్ర పడిపోయింది. ఆ టైంలో మిఠాయి కొట్టి చిట్టమ్మ అనే సీరియల్లో కూడా నేను పాపక్క అనే ఒక క్యారెక్టర్ చేస్తా ఉన్నాను. ఓకే ఓకే. సో సేమ్ డేట్స్ అన్నమాట. ఇది వచ్చిన తర్వాత అది నేను డేట్స్ క్లాష్ మళ్ళీ అది వదిలేయడం జరిగింది. అచ్చా అచ్చా. ఇది లెక్చరర్ క్యారెక్టర్ జగతి గారితో కదండి? అవునండి. ఎలా ఉండేది ఆవిడతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఆవిడ చాలా ఫేమస్ కదా ఇన్స్టాగ్రామ్ లో గానీ సోషల్ మీడియాలో గానీ. చాలా మంచిగా మాట్లాడతారండి. ఈవెన్ జగతి గారనే కాదు, టీం అంతా కూడా చాలా ఫ్రెండ్లీ టీం అది. అవునవును.
చాలా ఫ్రెండ్లీ టీమ్ ఎందుకంటున్నానండి, ఆల్మోస్ట్ నేను 2 ఇయర్స్ వర్క్ చేశాను ఆ సీరియల్‌లో. ఓకే. ఓకే. 2 ఇయర్స్ చేశాను. ఆ తర్వాత నాకు అది చేస్తున్న టైంలోనే జీ తెలుగులో క్యారెక్టర్ ఒకటొచ్చింది. మదర్ క్యారెక్టరు. ఓకే. తర్వాత మళ్ళీ 'ఇంటి గుట్టు' సీరియల్ జీ తెలుగులో చేశాను. హ్మ్. 'ఇంటికి దీపం ఇల్లాలు' అవి క్యారెక్టర్స్ కరెక్ట్‌గా అన్నీ వరుస వరుస వస్తానే ఉన్నాయి. ఆ ఓకే. టైంలో వెబ్ సీరీసెస్ చేస్తా ఉన్నాను. హ్మ్. 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 నాది ఫస్ట్ వెబ్ సీరీస్ కూడా నేను జీ5కే. ఓకే. ఓకే. అనీష్ కురువెళ్ళ గారి డైరెక్షన్‌లో హ్మ్. మన 'పుష్పలో' కేశవ ఉన్నారు కదా! అవునవును. అతను నేను వైఫ్ అండ్ 'జగదీష్' గారు. హస్బాండ్ చేసాం. జగదీష్ నేను వైఫ్ అండ్ హస్బాండ్ చేసాం. ఓకే. 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 సో, మూవీస్, సీరియల్స్ నేను 2 బ్యాలెన్సింగ్ చేసుకుంటూ అవును. చేస్తూ ఉన్నాననమాట. సో, హ్మ్. చాలా బిజీగా చేసేదాన్నండి. ఇప్పుడు కొంచెం గ్యాపొచ్చింది. ఓకే. ఓకే. ఆల్మోస్ట్ 15-20 డేస్ నేను షూట్‌లో హ్మ్. ఉండి చేసేదాన్ని. ఈ 'గుండమ్మ కథ' చేశారు కదండీ! అవునవును. అది యాక్చువల్‌గా మేడమ్ ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆవిడే ప్రొడ్యూసరు. అవును. ఆ! యాహ్! అది ఎలా అనిపించింది మీకు? ఒక లేడీ ప్రొడ్యూసర్ దాంట్లో వర్క్ చేస్తున్నాం. 'గుండమ్మ కథ' సీరియల్‌లో బావుంటుందండి. ప్రొడ్యూసర్ మేడమ్‌తో నేనంత కొలాబ్ ఏమి అవ్వలేదు. ఓకే. ఓకే. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌తో కూడా నాకు తక్కువ చనువునే. హ్మ్. 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 విచిత్రం ఏంటంటే 'గుండమ్మ కథ' సీరియల్‌లో నేను 4, 5 క్యారెక్టర్స్ చేశాను. ఓకే. ఆ సీరియల్ ఇంకా నడుస్తుంది. ఓకే. స్టార్టింగ్‌లో పాత గుండమ్మ గారికి ఫ్రెండ్‌లాగా చేశాను కొన్ని రోజులు. హ్మ్. తర్వాత పోసాని గారికి పోసాని మురళి గారు చేశారు గెస్ట్ రోల్. అవును. అడ్వకేట్ ఆయనకి జూనియర్ అడ్వకేట్‌గా చేశాను. హ్మ్. తర్వాత మళ్ళీ ఒక వన్ డే ఒక మదర్ క్యారెక్టర్ చేశాను. ఓకే. ఓకే. హ్మ్. మళ్ళీ 23లో ఒక విలన్ రోల్ చేశాను. ఓకే. 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 సో, 4 జనరేషన్ చేసిన ఏకైక వ్యక్తి నేనే ఏమో తెలీదు. ఆ! ఇంకా సీరియల్ నడుస్తుంది. ఓకే. బావుంటుందండి. నాకు తెలిసి నేను వర్క్ చేసిన సర్కిల్‌లో ఈవెన్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ గాని, హ్మ్. హ్మ్. ఆర్టిస్ట్‌లు గాని నాతో అందరూ మంచిగానే ఉంటారు. ఎందుకంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే నేను మాట్లాడతాను. ఓకే. ఓకే. సో, ఓకే. అందరితో నాకు ఫ్రెండ్లీ నేచర్ ఉంది. అందరితో బావుంటారు. ఈవెన్ గుప్పుడంత మనసు ఆర్టిస్ట్‌లు గాని, కో డైరెక్టర్ గారు, గోవింద్ సారు, డైరెక్టర్ గారు ఆళ్ళందరూ అవునవును. మంచిగానే మాట్లాడతారు. ఇది 'ఇంటింటి మేనేజర్స్. గృహలక్ష్మి' సీరియల్‌లో కూడా మేడం మీరు యాక్చువల్‌గా చేశారు కదా! పెద్ద అవును. క్యారెక్టర్ చేశారు. చాలా ఎపిసోడ్స్ చేశారు. అవును. అది ఎలా వచ్చిందండి అవకాశం అసలు? అది యాక్చువల్‌గా మేనేజర్ కృష్ణ గారు నాకొకరోజు కాల్ చేశారు. ఆ సీరియల్‌కి మేనేజర్‌గా చేస్తున్నాయన. ఓకే. కాల్ చేసి, "ఇట్లా ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాము. ఆడిషన్ ఇవ్వాలి. ఒకసారి ఫోటోస్ పంపించండి" అన్నారు ఫస్ట్. ఓకే. ఫోటోస్, లింక్స్ పంపించిన తర్వాత, "మీరొకసారి ఆఫీస్‌కి రండి" అన్నారు. సో, నేను ఆ రోజు ఆఫీస్‌కెళ్తే వాళ్ళు లేరు ఆఫీస్ దగ్గర. ఓకే. హ్మ్. తర్వాత కాల్ చేస్తే సార్ లిఫ్ట్ చేయలేదు. అయ్యో! ఇదేంటి రమ్మన్నారు లిఫ్ట్ చేయలేదనుకున్నాను. సరే వాళ్ళేదో బిజీలో ఉన్నారు వదిలేసాను. ఓకే. మళ్ళీ ఒక 1 వీక్ కాదు. ఒక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సార్ కాల్ చేశారు. "ఏంటమ్మా రమ్మంటే రాలేదంటే," "సార్ నేను వచ్చాను. మన వాళ్ళెవరు లేరు" అంటే, "అయ్యో! అవునా! సరే ఇక్కడ పలానా చోట షూటింగ్ జరుగుతుంది. హ్మ్. హ్మ్. మీరు ఒక 2 శారీస్ తీసుకొని వచ్చేయండి. లుక్ టెస్ట్ ఉంది" అన్నారు. ఓకే. ఓకే. చాలా హ్యాపీ అనిపించింది. హమ్మయ్య! లుక్ టెస్ట్ అన్నారంటే మంచి క్యారెక్టరే వస్తుంది అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను హడావిడి. ఓకే. వెళ్ళిపోతే నాకు లుక్ టెస్ట్ చేశారు. లుక్ టెస్ట్ చేసి ఛానెల్‌కి పంపించారు. ఓకే. అది అంత పెద్ద క్యారెక్టర్ అని నాకు లుక్ టెస్ట్ చేసేటప్పుడు నాకు తెలీదు. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఒక కొత్త ట్రాక్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ క్యారెక్టర్. హ్మ్. లైక్ ఏంటంటే హీరోకి అత్త. ఓకే. ఓకే. ఒక విలన్‌కి సపోర్టింగ్‌గా కామెడీ కమ్ నెగెటివ్ క్యారెక్టర్ అన్నమాట. అవునవును. ఫస్ట్ ఆడిషన్ తీసుకున్నారు. ఛానెల్‌కి పంపించారు. నెక్స్ట్ డే కూడా ఆడిషన్ ఉంది మేడమ్ అన్నారు. హ్మ్. 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 నైట్ అంతా నిద్ర పట్టలేదు. అయ్యో! ఇక్కడి వరకెళ్ళాము ఛానెల్ వరకు. నాకొస్తుందా? రాదా? అని అనుకుంటా ఉన్నాను. ఓకే. ఓకే. మళ్ళీ మార్నింగ్ ఆడిషన్ ఉంది అన్నారు. హ్మ్. నాకు ఆ రోజు యాక్చువల్లీ వేరే షూట్ ఉంది. హ్మ్. బట్ హ్మ్. వద్దు ఇది ఆడిషన్ వచ్చింది గదా! నా లక్ బావుంటే నాకు మంచి క్యారెక్టర్ వస్తుందని జెప్పేసి ఆ షూట్ క్యాన్సిల్ చేసుకొని, హ్మ్. 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 మళ్ళీ నెక్స్ట్ డే ఆడిషన్‌కెళ్ళాను. ఓకే. ఓకే. ఆ రోజు గూడా ఏంటంటే నాకు పెయిర్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో కుమార్ గారని ఆయన చాలా సీనియర్ ఆర్టిస్ట్. అవును. డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ ఆర్టిస్ట్ ఆయన. హ్మ్. 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 ఇంగ ఆయనకి నాకు ఇద్దరికి కలిపి ఒక ఆడిషన్ తీసుకొని ఛానెల్‌కి పంపించిన తర్వాత, మేము చెప్తాము మీరెళ్ళండి అని జెప్పారు. ఓకే. 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 నెక్స్ట్ నెక్స్ట్ డే గాదు డే ఆఫ్టర్ టుమారో షూటింగ్. హ్మ్. నాకు హ్మ్. టెన్షన్ ఉంది. నేను సెలెక్ట్ అవుతానా లేదా? అప్పటికి ఒక ఇద్దరు ముగ్గురిని అనుకున్నారట. ఓకే. ఓకే. సో, వాళ్ళ డేట్స్ ఏదో అవైలబుల్ లేదన్నట్టుగా నాకు తెలిసింది. ఓకే. ఓకే. డేట్స్ అవైలబుల్ అవ్వట్లేదు. మళ్ళీ డేట్స్ ప్రాబ్లమ్ అవుతుంది. ట్రాక్ పెరిగితే అనుకుంటున్నారని తెలిసింది. ఓకే. వస్తే బావుండు అని అనుకుంటా ఉన్నాను. హ్మ్. నెక్స్ట్ రేపు షూట్ అనగా ఈరోజు నైట్ మేడం రేపు మీరు షూట్‌కొచ్చేయండి. హ్మ్. మీ హ్మ్. క్యారెక్టర్ కన్ఫర్మ్ అయింది అన్నారు. ఓకే. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. హ్మ్. ఎందుకంటే ఒక ట్రాక్ స్టార్టింగ్ నుంచి ఉన్న క్యారెక్టర్ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ క్యారెక్టర్. అవునవును. నా ఫస్ట్ లెంతీ క్యారెక్టర్ అదే. ఓకే. ఓకే. సో, హ్మ్. కృష్ణ గారికి నేను చాలా థాంక్స్ చెప్పాలి. ఆడిషన్‌కి పిలిచారు. హ్మ్. ఆడిషన్ చేసిన తర్వాత ఛానెల్ వాళ్ళు సెలెక్ట్ చేసినందుకు ఛానెల్ వాళ్ళకి నేను థాంక్స్ చెప్పాలి. ఓకే. అలా అది ఆల్మోస్ట్ సీరియల్ ఎండింగ్ వరకు చేశాను. అవునండి. అవును.
వర్ధన్ గారు మీరు జూనియర్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు అవునండి. లెంతీ క్యారెక్టర్స్ చేసే వరకు వచ్చారు. అవును. అసలు ఎలా ఉంటది సీరియల్స్ రంగంలో మనకి ఫైనాన్షియల్ గా మనం సర్వైవ్ అయ్యేలాగే ఉంటాయా పేమెంట్స్ ఏంటి ఎలా ఉంటది ఏంటి? ఫినాన్షియల్ గా అంటే అంత ఎక్కువ అమౌంట్స్ ఏం రాదండి. ఓకే. ఓకే. ఇప్పుడు వన్స్ మనం ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్ లెవెల్ కి వెళ్తేనే హ్మ్. ఒక సఫిషియంట్ అమౌంట్ అనేది వస్తుంది. ఓకే. ఓకే. నేను ఇన్ని క్యారెక్టర్స్ చేశాను అని చెప్పుకుంటూ ఉన్నా హ్మ్. అదంతా నాకు ఎక్కువ ఏంటంటే కాస్ట్యూమ్స్, జ్యువెలరీస్, బ్లౌజ్ స్టిచ్చింగ్స్ హ్మ్. 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 ఇట్లనే నాకు ఎక్కువ మనీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. సో ఓకే. ఓకే, బిజీగా ఉన్నాము అంటే మనకి సర్వై అవ్వగలం తప్ప హ్మ్. 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 ఎక్కువ అమౌంట్ వస్తుంది, మనం సేవింగ్స్ చేసుకోగలము అనేంత అమౌంట్ అయితే రాదు. ఓకే. ఓకే. బట్ నేను స్టార్టింగ్ టైంలో నేను స్ట్రగుల్స్ ఫేస్ చేశానండి. అనుకునేదాన్ని హ్మ్. ఇదేంటి సినిమా కష్టాలు అంటారు, పస్తులు అంటారు, ఇలా అంటారు, అలా అంటారు, ఇదంతా ట్రాష్ అబ్బా ఎందుకుంటది అనుకునేదాన్ని. ఓకే. ఓకే. ఈవెన్ నేను కూడా పస్తులున్నాను. హ్మ్. 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 అంటే హ్మ్. కొన్ని రోజులు స్టార్టింగ్ టైంలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు వెంటనే పేమెంట్స్ వచ్చేది కాదు. ఓకే. మనం ఇంటి దగ్గర అడగాలంటే మనం ఏదో చేసేస్తున్నాం అనుకున్నప్పుడు ఇంటి దగ్గర మనీ ఒక్కొక్కసారి తీసుకునేదాన్ని. నాకు మనీ ఇంటి దగ్గర నుండి ఇచ్చేవాళ్ళు. ఓకే. ఒక్కొక్కసారి ఏంటంటే నాకు నేనే లేదు లేదు అడగొద్దు, మనము ఇక్కడ కష్టం తెలిస్తేనే నేను ఇంకా కష్టపడగలుగుతాను అనేది నన్ను నేను కష్టపెట్టుకునేదాన్ని నేను. ఓకే. 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 హ్మ్. తినకపోయినా పర్లేదు, ఒకరోజు తినకుండా ఉన్నానంటే ఆకలైంది అంటే ఓకే నేను ఇంకా పని చేయాలి అని నాకు నేను మోటివ్ చేసుకోవడానికి ఉంటుంది, మోటివేషన్ ఇవ్వడానికి ఉంటుంది అని అలా నేను పెట్టుకొని తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అంటే సో కంపల్సరీ ఉంటుందండి స్ట్రగ్లింగ్ అవును. టైంలో. యాక్చువల్‌గా నేను అడిగేది ఎలాగంటే, ఇప్పుడు మన పేమెంట్స్ అనేవి వాళ్ళు ఎలా ఇస్తారు యాక్చువల్‌గా వాళ్ళు ఇన్ని ఎపిసోడ్స్ చేసాకే ఇస్తారా? లేపోతే ఎపిసోడ్ బై ఎపిసోడ్ ఇచ్చుకుంటూ లేదండి. ఎళ్తారా? ఎలాగా? సీరియల్స్ ఎలా అంటే కొన్ని కంపెనీస్ కొన్ని ఇలా ఉంటుంది. ఓకే. ఓకే. ఈవెన్ ఇప్పుడు 'గుప్పుడంత మనసు' సీరియల్ ఏంటంటే షెడ్యూల్ అయిపోయిన వెంటనే పేమెంట్స్ పడిపోతాయి. ఓకే. 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 హ్మ్. కొన్ని సీరియల్స్ ఏంటంటే 40 డేస్‌కి ఇస్తారు. షెడ్యూల్ అంటే 1 డేదా మీరు చెప్పేది? ఎలాగా ఏంటి? షెడ్యూల్ అంటే ఒక 1 వీక్. 1 వీక్ 1 వీక్ ఓకే. టు 10 డేస్ ఒక షెడ్యూల్ ఉంటుంది. హ్మ్. 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 అట్లా అన్నమాట. ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ ఇలా పెట్టుకుంటారు షూటింగ్స్. ఓకే. 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 హ్మ్. అట్లా ఉన్నప్పుడు ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఒక 4, 5 డేస్‌లో పేమెంట్ పడిపోయేది. ఓకే. ఓకే. హ్మ్. తక్కువ ఉన్నాయి. అలా ఇచ్చే కంపెనీస్ కొన్ని తక్కువే ఉన్నాయి. హ్మ్. మోస్ట్ ఆఫ్ కంపెనీస్ ఏంటంటే 40 డేస్ తర్వాత మనకు పేమెంట్స్ వస్తుంది. ఓకే. ఇంకా లెంతీ క్యారెక్టర్ మనం ఒక ఇప్పుడు లైక్ 'గృహలక్ష్మి' సీరియల్ లాగా అంటే ఏంటంటే వాళ్ళు ఒక 2 మంత్స్‌కి పేమెంట్స్ ఇస్తారు. ఓకే. బట్ పేమెంట్స్ ఇవ్వకుండా అనేది మాత్రం అంటే ఇప్పుడు లెంతీ ఎక్కడ క్యారెక్టర్ ఉండదు. వచ్చిందని ఆనందపడాలో, పేమెంట్స్ లేట్‌గా వస్తాయని అది కొంచెం బాధపడాలో మనం మేనేజ్ చేసుకోవాలండి. ఆ! అన్నీ కావాలంటే అవ్వదు. అవును. కొన్ని మనం కష్టపడితేనే తర్వాత మనకి సంతోషం అనేది వస్తుంది. అవునవునవును. కొంచెం మనం ఫినాన్షియల్‌గా మనం పెట్టుకోగలిగితే ఓకే. బావుంటుంది. హ్మ్. పేమెంట్స్ ఎక్కడికి వెళ్ళదండి. ఇస్తారు. లేట్ అయినా ఇస్తారు. ఓకే. ఓకే. బట్ సీరియల్స్‌లో పేమెంట్ లేట్ ఉంటుంది. ఈవెన్ మనము ఆ టైంలో ఏంటంటే మనం మంత్ మొత్తం సీరియల్ చేయం గదా! హ్మ్. 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 మిగిలిన టైంలో షార్ట్ ఫిల్మ్స్ అనో, వెబ్ సీరీస్ ఇంకా వేరే ఏదో చేస్తా ఉంటాం. మూవీస్ చేస్తా ఉన్నాను. ఓకే. ఓకే. సో, అవి ఏంటంటే మనకి స్పాట్ అమౌంట్ వచ్చేస్తుంది. హ్మ్. ఆఫ్టర్ ప్యాకప్ అమౌంట్ ఇస్తారు కాబట్టి ఆటితో అడ్జస్ట్ చేసుకుంటూ అవి వచ్చినప్పుడు ఇలా మేనేజ్ చేసుకుంటామనమాట. ఓకే. ఓకే. యాక్చువల్లీ వీక్ అంతా జరుగుతా ఉంటదండి సీరియల్ షూటింగ్? లేదంటే గ్యాప్ ఇస్తారా మళ్ళీ ఎక్కడన్నా? అదే అంటున్నాండి. మంత్‌లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పెట్టుకుంటారు. ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ అని పెట్టుకుంటారు. ఓకే. ఓకే. కొంతమంది సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ పెట్టుకుంటారు. ఓకే. ఓకే. కొంతమంది ఏంటంటే 1-15 పెట్టుకుంటారు. హ్మ్. కొంతమంది 15-30 పెట్టుకుంటారు. హ్మ్. ఇలా స్కెడ్యూల్‌లో ఒక 15 డేస్ పెట్టుకుంటారు. దాంట్లో ఒక 10 డేస్ షూటింగ్ ఉంటే మనం చేసే క్యారెక్టర్‌ని బట్టి మంత్లీ మనకి 5 డేస్ రావచ్చు, 6 డేస్ రావచ్చు, 10 డేస్ రావచ్చు. ఓకే. అది. డబ్బింగ్ ఇంకో ఆల్టర్‌నేట్ వీక్సా? సీరియల్స్‌కి నేను డబ్బింగ్ ఒక 'సిరిసిరి మూవలకి' ట్రై చేశానండి. ఓకే. ఓకే. ఆ టైంలో ఏంటంటే మళ్ళీ వేరే నేను షూటింగ్‌కి వెళ్ళాల్సొచ్చినప్పుడు ఏందంటే వీళ్ళకి టెలికాస్టింగ్ ప్రాబ్లమ్ అన్నప్పుడు వెంటనే మనమొచ్చి చెప్పాల్సొస్తుంది. ఓకే. ఓకే. సో, నేను కొన్ని ఎపిసోడ్స్ అది చెప్పాను సీరియల్‌లో. హ్మ్. హ్మ్. తర్వాత సారీ సార్ నాకు కొంచెం టైమింగ్ సెట్ అవ్వట్లేదు, నేను డ్రాప్ అయ్యాను. ఓకే. ఓకే. సీరియల్స్‌లో నేను చేసిన ప్రతి క్యారెక్టర్‌కి డబ్బింగ్ ఆర్టిస్టే చెప్పారు. ఓకే అండి. ఈవెన్ మూవీస్ కానీ, వెబ్ సీరీస్ కానీ, ఇప్పుడు నేను చేస్తున్న తమిళ మీడియా వెబ్ సీరీస్ నా ఓన్ వాయిసే చెప్పేసుకుంటాను. అవునండి. అవునండి. నాకు అవును. టైం ఉంటుంది గాబట్టి హ్మ్. హ్మ్. మోస్ట్‌లీ నా డబ్బింగ్ నేనే చెప్పుకుంటాను. పెద్ద పెద్ద స్టార్స్‌కి ఎలాగా వాళ్ళు ఆల్టర్‌నేట్ వీక్స్‌లో వెళ్తారా డబ్బింగ్‌కి? ఎక్కువ సీరియల్ ఆర్టిస్టులు ఎక్కువ మందికి హ్మ్. డబ్బింగ్ ఆర్టిస్ట్‌లే చెప్తారు. హుహు. చాలా తక్కువ మందే ఉన్నారు వాళ్ళ డబ్బింగ్ వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. మన తెలుగు వాళ్ళు చాలా మంది డబ్బింగ్ వాళ్ళది వాళ్ళే చెప్పుకుంటారు. అవును. అవును. నిజమే. పైగా ఆర్టిస్ట్‌లు కూడా అందరూ కన్నడ వోళ్ళే ఎక్కువుంటారు. అవునండి. హ్మ్. వాళ్ళ అదృష్టం అండి. ఓకే. ఓకే. వాళ్ళ అదృష్టం హ్మ్. అది ఏమనాలో తెలీదు. ఓకే. ఓకే. మన ఓకే. తెలుగు వాళ్ళకి గూడా వస్తే, ఇక మీదట హ్మ్. గూడా వస్తే బావుంటుందనేది నా ఇంటెన్షను. ఓకే. 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 ఎందుకంటే మనం గూడా కొంచెం ఏదో అంత కాకపోయినా పెర్ఫార్మన్స్ వైస్ ఏదో చేయగలము హ్మ్. 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 అని ఉంది గాబట్టి, మనకు గూడా అవకాశాలొస్తే బావుంటుంది. అవునవును. సీరియల్స్‌లో గానీ, ఈవెన్ మూవీస్‌లో గానీ హ్మ్. హ్మ్. చేస్తున్నాం గాబట్టి, ఈ ఆర్టిస్ట్ చేస్తున్నారని రికగ్నైజ్ చేసి, మన తెలుగు వాళ్ళకి గూడా అవకాశాలిస్తే బావుంటుందనేది అందరితో పాటు నా ఇంటెన్షన్ గూడా.
వర్ధిని గారు మీరు చెప్పండి, 7-8 ఏళ్ళ నుంచి ఉంటున్నారు మీరు సీరియల్ అవునండి. ఇండస్ట్రీలో. ఉమ్. ఈ కన్నడ వాళ్ళ ప్రభావం ఈ మధ్య కాలంలో పెరగడానికి ఏదై ఉండొచ్చు అనుకోవచ్చు కారణం? నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి, అంత పెద్ద ఇది కోసం మాట్లాడే అంత నాలెడ్జ్ నాకు లేదేమో గానీ ఎక్కువ మంది కన్నడ వాళ్ళని తీసుకుంటున్నారు అనేది మాత్రం నిజం. ఓకే. అది రీజన్ ఏంటనేది నాకు పర్టికులర్ గా తెలీదు. బట్ వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయేమో మనకి. అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్నామండి, షూటింగ్కి వెళ్తాము, మనం ఆ టైం అయితే లేట్ అవుతుంది అనుకుంటాం, ఎందుకు ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంట్లో అలా ఇలా ఉంటుందేమో. వాళ్ళు ఏంటంటే ఇక్కడ వచ్చి స్టే చేసి షూట్ చేసుకొని 1 వీక్ 10 డేస్ ఇక్కడ ఉండి చేసుకొని వెళ్తారు కాబట్టి ఆ టైమింగ్స్ కోసం ఏమైనా వాళ్ళని మేబీ. తీసుకుంటున్నారేమో అనేది నా ఉద్దేశం మాత్రమే. ఓకే. నాకు కరెక్ట్ రీజన్ తెలీదు. మేబీ అదే అయి ఉండొచ్చు అనుకుంటాను. ఎందుకంటే మనం కరెక్ట్ రీజన్ తెలియనప్పుడు మనం మాట్లాడే రైట్ మనకు లేదండి. ఓకే. ఓకే. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ప్రొడ్యూసర్స్ ఈ మధ్య కన్నడ వాళ్ళు ఎక్కువయ్యారు. అవును. అది రీజన్ అంటారా? అది కూడా అయి ఉండొచ్చేమో. మేనేజర్స్ మనోళ్ళే ఉంటారని తెలుగు వాళ్ళు. మేనేజర్స్ అందరూ మన వాళ్ళే ఉన్నారండి. ఓకే. 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 ఈవెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్స్ మన వాళ్ళే ఉన్నారు, కో డైరెక్టర్స్ మన వాళ్ళే ఉన్నారు, మేనేజర్స్ మన ఈ వాళ్ళే కాస్టింగ్, ఉన్నారు. సీరియల్ కాస్టింగ్ వచ్చేటప్పటికి ఎవరి చేతిలో ఉంటుందని, మేనేజర్ చేతిలో ఉంటుందా, ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుందా? లేదండి, అది కంపల్సరీ పెద్ద క్యారెక్టర్స్ అనేటప్పటికి అది ఛానల్ వాళ్ళే డిసైడ్ చేస్తారండి. ఓకే. ఓకే. వీళ్ళు మనల్కి ఏంటంటే డైరెక్ట్ కొంతవరకు ఛానల్ వాళ్ళే ఇంకా. ఛానల్ వాళ్ళే. ఓకే. సో మేనేజర్ గారి చేతిలో ఏముండదు, డైరెక్టర్ గారి చేతిలో ఏముండదు, కో డైరెక్టర్ గారి చేతిలో ఏముండదు, ఈవెన్ ప్రొడ్యూసర్ గారి చేతిలో కూడా కొన్ని సందర్భాల్లో ఉండదు. ఓకే. ఓకే. ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ని బట్టి వీళ్ళు కొంతవరకు మాత్రమే పుష్ చేయగలరు. ఓకే, ఈ ఆర్టిస్ట్ బాగా చేస్తున్నారని ఒక రిఫరెన్స్ ఇవ్వగలరు ఓకే. మన ప్రొఫైల్ ని. తర్వాత ఏంటంటే ఛానల్ కి వెళ్ళిన తర్వాత ఆ క్యారెక్టర్ కి ఎంత డెప్త్ ఉంది, ఆ క్యారెక్టర్ కి ఏ ఆర్టిస్ట్ చేస్తే మనకి రేటింగ్ వస్తుంది, ఎవరు న్యాయం చేయగలుగుతారనే ఫైనల్ డెసిషన్ కంపల్సరీ ఛానల్ వాళ్ళదే ఉంటుంది. ఓకే. 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 కొన్ని చిన్న క్యారెక్టర్స్ ఏంటంటే మన వాళ్ళు కో డైరెక్టర్ గారు కానీ మేనేజర్స్ కానీ వాళ్ళు ఏంటంటే మనకు తెలిసిన ఆర్టిస్టే పెట్టేసుకోండి, బాగా చేస్తారు, టైమింగ్స్ ఫాలో అవుతారు, ఇబ్బంది పెట్టరు, ఇలా చెప్తారు. ఓకే. ఓకే. సో అన్ని క్యారెక్టర్స్ అందరి చేతిలో ఉండవు. అవును. కొన్ని ఛానల్ చేతిలో ఉంటుంది, కొన్ని వీళ్ళ చేతిలో ఉంటుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ మీరు చేసిన సీరియల్స్ మాక్సిమం అన్ని స్టార్ మార్క్ సంబంధించినవి ఉన్నాయి. ఎక్కువ మా టీవీనే ఉందండి. అవును. లాస్ట్ ఇంకా నేను పలికే బంగారం ఆయనలో ఒక హీరోయిన్ కి సపోర్టింగ్ రోల్, చిన్నదే అది. ఓకే. ఓకే. రీసెంట్ గా జనవరిలో లాస్ట్ మంత్ వరకు చేశాను. ఎందుకు స్టార్ మాయ ఎంచుకుంటా లేదా? లేదండి, అలా వస్తుంది. అలా వస్తుందా? వస్తుంది. నాకు అన్ని జీ తెలుగు చేయాలంటే ఇంట్రెస్ట్. ఈవెన్ ఈటీవీలో ట్రై చేస్తాను, ఈ జెమినీ వచ్చిన ఏది వచ్చినా నాకు సీరియల్స్ చాలా ఇంట్రెస్ట్. అంటే బయట టాక్ ఉంది ఏంటంటే స్టార్ మాలో లెక్క బాగుండి కొంచెం గుర్తింపు వస్తే బిగ్ బాస్ లోను, లేదంటే అవునా? దానికి సంబంధించిన రియాలిటీ షోస్ లోను, అవును. చాలా రియాలిటీ షోస్ అని అవును. స్టార్ మావే జరుగుతాయి. అవును. అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుంది అని చెప్పి సీరియల్ స్టార్స్ అందరూ ఎక్కువ ఫోకస్ అనేది పెడతారు. స్టార్ మా మీదే ఉంటది. అవును. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంత దానికోసం నాకు అంత తెలియదండి. బట్ స్టార్ మాలో ఎక్కువ చేసిన వాళ్ళు చాలా మంది వెళ్ళారు కదండి బిగ్ బాస్ అవునవును. షోకి. విన్నర్స్ కూడా వాళ్ళే అవుతున్నారు. విన్నర్స్ కూడా వాళ్ళే ఉన్నారు. బాగుంది కదా కెరియర్. ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్ దేనికోసం వస్తారంటే మనం ఎస్టాబ్లిష్ అవ్వాలి, మన కెరియర్ బాగుండాలి, మనం ఏదో అచీవ్ చేయాలని ప్రతి వాళ్ళు ఒక గోల్ పెట్టుకొని వస్తారు. అవును. సో ఆ గోల్ పెట్టుకొని వచ్చిన వాళ్ళకి స్టార్ మా అవకాశం ఇస్తున్నట్టే కదండి. అవునవునవును. అది బయట ఎలా అవుతుందంటే, పోర్ట్రే అవుతుందంటే కన్నడ ఆర్టిస్టులు సీరియల్స్ వరకు వచ్చారు, ఓకే. నెక్స్ట్ మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్ళి వాళ్ళే విన్నర్ అయ్యి మళ్ళీ ఆ బిగ్ బాస్ టైటిల్స్ కూడా వాళ్ళే కన్నడ వాళ్ళే తీసుకుపోతున్నారు అన్న ఇది వస్తుంది అవునండి. అనమాట. అవునవును. చూద్దాం ఫ్యూచర్ లో ఏమన్నా మారుతుందేమో. మన వాళ్ళకు కూడా, తెలుగు వాళ్ళు కూడా టాలెంటెడే ఉన్నారు కదండి. అందరికీ టాలెంట్ ఉంది కాబట్టే చేయగలుగుతున్నారు. ఓకే. ఈవెన్ మూవీస్ అయినా సీరియల్స్ అయినా. ఇప్పుడు మన వాళ్ళు పాన్ ఇండియా స్టార్స్ నేషనల్ లెవెల్కి వెళ్ళారంటే మరి తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, తెలుగు వాళ్ళే వెళ్ళారు కదా ఇప్పుడు. అవునవునవునవును. సో మన తెలుగు వాళ్ళని గుర్తించి మాకు కూడా మంచి అవకాశాలు ఇవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, వెయిట్ చేస్తున్నాను. ఓకే. ఓకే. నెక్స్ట్ మీది ఇంత 8 ఏళ్ళ సీరియల్ కెరీర్లో ఒకే ఒక ఇష్యూ మేము మీకు అసలు చాలా అది ఇప్పుడు అడగచ్చు అంటే ఆడమంటే ఆడతాను. ఏంటంటే గుప్పుడంత మనసు సీరియల్ ఆర్టిస్ట్ పలానా కేసులు ఇరుక్కున్నారని చెప్పి బాగా హైలైట్ అయింది సోషల్ మీడియా 2 years బ్యాక్. అవునండి. ఏంటి ఆ ఇష్యూ తొలగిపోయిందా, అసలు ఏమైంది అసలు? ఇరుక్కున్నారు అనే దానికంటే ఇరికించాడు అని చెప్పాలి నేను. ఓకే. ఓకే. ఒక పర్సన్ తన స్వలాభం కోసం ఇరికించాడు అనే చెప్పాలి. ఇప్పుడు తనకి కావాల్సింది ఏందో, తను ఫుడ్ కోసమో షెల్టర్ కోసం వచ్చానన్నప్పుడు దానికోసమే ఉండకుండా వేరే ఎవరి ఫ్యామిలీనో కెలికేసుకొని వేరే ఎవరి ఫ్యామిలీతోనో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళ గొడవల్ని నా మీదకి నెట్టేసి అది నన్ను ఇరికించారండి. ఓకే. ఓకే. అదర్వైజ్ నాకు ఆ ఇష్యూ కోసం నాకు సంబంధం లేదు. ఓకే.
సంబంధం లేకపోయినా నాకు బ్యాడ్ టైం అంటారు కదండి. అసలు యాక్చువల్‌గా ఆ ఇష్యూ నేను అప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ అప్పుడు చూసినప్పుడు నాకేమనిపించిందంటే యాక్చువల్‌గా మీరును ఒక అన్నోన్ పర్సన్‌తో ఒక ఇంట్లో ఉండటం వల్ల ఇదంతా జరిగింది అని నాకు అప్పుడు అనిపించిన ఒపీనియన్. అవునవును. అసలు మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా యాక్చువల్‌గా? నేను అతనితో కలిసి ఉండకపోతే ఈ ఇష్యూ ఉండకపోదును కదా! కలిసి ఉండకపోతే ఇష్యూ ఖచ్చితంగా ఉండదు. అందుకే కదా ఇప్పుడు సింగిల్ గానే ఉంటున్నాను. అవును. వచ్చినప్పుడు మనం ఎంతవరకు సపోర్ట్ ఇవ్వాలో అంతవరకే ఇచ్చుంటే నాకు మేబీ జరిగి ఉండేది కాదేమో. అవును. నా మిస్టేక్ కూడా ఉందని అనుకోవాలి. ఎందుకు హ్మ్. మనము వేరే వాళ్ళ మీద మనం కన్సర్న్ చూపించడం ఎందుకు, మనం ఇరుక్కోవడం ఎందుకు చెప్పండి. అంటే అప్పట్లో ఏమైందంటే మీరు యాక్చువల్‌గా ఇప్పుడు సమాజం ఎలా అయిందంటే ఒక ఎటువంటి రిలేషన్ లేనోళ్ళు ఒక ఇంట్లో ఉంటున్నారంటే అవును. అది లివింగ్ టుగెదర్ కిందనే లెక్కేస్తున్నారనమాట. అవును. దాని కిందనే పరిగణనలోకి తీసుకున్నారు. వయసుతో సంబంధం లేదు. అవును. యాక్చువల్‌గా ఆ టైంలో ఆ ఇష్యూ అలాగే హైలైట్ అయింది. అవునండి. మీరు అంతవరకు ఎందుకు తెచ్చుకున్నారు? ఆయనతో ఉండాల్సిన పరిస్థితి ఏంటి? అసలు మీకు ఫైనాన్షియల్‌గా ఇంటికాడ నుంచి ఎక్కడి నుంచి సపోర్ట్ రాలేదా? లేదంటే ఎవరు మీ ఫ్యామిలీయే మీతో అప్పుడు టచ్‌లో లేదా? ఆ టైంలో ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? అన్నోన్ పర్సన్‌తో ఒక ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ తర్వాత ఈ ఇష్యూస్ అన్నీ మనం చూసాం. అవును. అదంతా జరగబోదును కదా! మీరు ఆయనతో ఉండకపోతే. నా ఫ్యామిలీతో నేను ఎప్పుడు సెపరేట్ అయింది గానీ, డిస్టర్బెన్సెస్ వచ్చింది నాకెప్పుడు లేదండి. ఓకే. ఫ్యామిలీ సపోర్ట్‌తో అంటే నేను ఇంట్లో నేను బ్యూటీషియన్ చేయడానికొచ్చాను. ఇట్లా నాకు ఇంట్రెస్ట్ ఉంది, ట్రై చేస్తానని ఇంట్లోనే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా ఫ్యామిలీతో నేను షేర్ చేసుకుంటానండి. ఓకే. ఓకే. ఎందుకు షేర్ చేసుకుంటాను అంటే, నాకు వాళ్ళకి నేను రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. ఈవెన్ అమ్మా, నాన్నకైనా, హస్బెండ్‌కైనా, బ్రదర్‌కైనా వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు అంటే సింగిల్‌గా ఉన్నాము. ఓకే. ఓకే. మనకేదన్నా అయిందంటే ఇంటిమేషన్ ఎవరికెళ్ళాలి? అవును. మనం ఎక్కడున్నాము? ఏం చేస్తున్నాము? అనేది వాళ్ళకి ఇంటిమేషన్ ఉండాలి గదా! వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు? నేను ఎలాగ మనకు తెలియని వ్యక్తితోటి నేను ఇంట్లో ఉంటున్నాను అన్నప్పుడు వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేయగలిగారు అసల? యాక్చువల్‌గా ఆ పర్సన్‌తో కలిసి నేను ఉండలేదండి. హ్మ్. 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 ఈ ఒక షూట్‌లోని రాము అనే ఒక బ్రదర్ పరిచయమయ్యారు నాకు. ఓకే. ఓకే. ఆ బ్రదర్ ఏంటంటే నార్మల్‌గా నేనప్పటికి వేరే ఒక అమ్మాయితో రూమ్‌లో ఉంటా ఉన్నాను. హ్మ్. కృష్ణానగర్‌లోనే హ్మ్. వేరే ఒక రూమ్‌లో ఉంటా ఉన్నాను. హ్మ్. హ్మ్. ఉన్న టైంలో ఏంటంటే అతను పరిచయమయ్యారు. కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయిలెండి. లో బీపీ అవ్వడం అవి అంతా ఇప్పటికి స్టిల్ కామన్ ఉంది. ఓకే. ఓకే. ఆ టైంలో ఏంటంటే నాకేదన్నా పడిపోయినా, బాలేకపోయినా తను వచ్చి నాకు టిఫిన్ తెచ్చియడము, మెడిసిన్ తెచ్చియడము చేసేది. అయితే అతనే మిమ్మల్ని పరిచయం చేసుకున్నాడు. ఆ ఆ! సూర్య అనే అబ్బాయి మిమ్మల్ని నో. నో. పరిచయం నో. నో. చేసుకున్నాడు. రాము అనే పర్సన్. రాము అనే అబ్బాయి. సూర్య అనే పర్సన్ రాముకి ఫ్రెండ్. ఓకే. 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 హ్మ్. వాళ్ళిద్దరూ కలిసి ఒక రూమ్‌లో ఉంటా ఉన్నారంట. హ్మ్. 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 అయితే ఏమైంది, నాకొక బ్రదర్ రిలేషన్ దొరికింది ఓకే. వాస్తవం చెప్పాలంటే. హ్మ్. మా ఇంటి దగ్గరకొచ్చి నాకన్నీ కావాలంటే, ఏది కావాలంటే, రాము నాకిట్లా టాబ్లెట్స్ కావాలి, ఫుడ్ కావాలి, ఫ్రూట్స్ కావాలి అని తెచ్చిస్తాడు పాపం ఆ అబ్బాయి. ఓకే. అట్లా నాకు జర్నీ స్టార్ట్ అవుతున్న టైంలో వాళ్ళ వదిన గారు ఇక్కడికొచ్చేసి ఏదో జాబ్ చేసుకుంటాం, సమ్ వర్క్ ఏదో చేసుకుంటాం అన్నారంట. అయితే రాము వాళ్ళ వదిన ఇద్దరు ఉండడానికి ఓనర్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఓకే. మీరు ఇద్దరు ఎలా ఉంటారు అని యాక్సెప్ట్ చేయలేదని ఏదో వాళ్ళు చెప్పింది మనకి. ఓకే. ఓకే. యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి, "అక్క మీరు వస్తానంటే మాతో వచ్చేయండి. నేను మంచిగానే చూసుకుంటాను గదా! హ్మ్. మీరొచ్చేయండి" అంటే ఆవిడ కూడా మా రూమ్‌కొచ్చారు. ఓహో! రాము వాళ్ళ వదిన గారు ఇద్దరు మా రూమ్‌కొచ్చారు. ఓకే. "ఆ! ఓకే. మీరు రండి మేడం మీరున్నారనుకో ముగ్గురం కలిసుందాము. నాకేదైనా ఇండస్ట్రీలో ఏదైనా చిన్న పని ఏమన్నా ఆయన ఉన్నా" ఏం చేస్తారండి ఇండస్ట్రీలో రాము గారు? తను ఇండస్ట్రీ కాదండి. అప్పుడు డిగ్రీ చేస్తా ఉన్నారు అబ్బాయి. డిగ్రీ చేస్తున్నారు. ఓకే. తను ఓకే. చదువుకోవడానికొచ్చారు. హ్మ్. హ్మ్. వాళ్ళ వదిన గారంటే ఏదైనా వర్క్ చేసుకుంటాను నేను. పని హ్మ్. చేసుకుంటాను. లేదు ఇండస్ట్రీలోనే ఏదైనా వర్క్ దొరుకుతుందేమో. ఓకే. ఓకే. ఆర్టిస్ట్‌గా కాకపోయినా 24 క్రాఫ్ట్స్‌లో ఇంకా లేడీస్‌కి చిన్న చిన్న వర్క్‌లుంటాయి. ఓకే. 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 నేను అలా అయినా ట్రై చేస్తానండి. ఇద్దరు పిల్లలున్నారా? అని అలా మేమేదో కష్ట సుఖాలు చెప్పుకొని ఓకే. పర్లేదు మనం ఇక్కడ సింగిల్‌గా ఉన్నాం కాబట్టి మనకి ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉంటారు అనే ఉద్దేశంతో నేను అగ్రీ చేశాను. ఓకే. అగ్రీ చేసిన తర్వాత ఇంక వాళ్ళు ఒకరోజు వచ్చారు. అప్పుడు నా దగ్గర ఏం లేదండి. ఒక బ్యాగ్ తీసుకొని బ్యాగ్‌లో బట్టలు తీసుకొని నేను హైదరాబాద్ వచ్చాను. ఓకే. ఓకే. ఆ బ్యాగ్ తీసుకొని వాళ్ళ రూమ్‌కెళ్ళిపోయాను. హ్మ్. ఒక 1 వీక్ ఏమో తనున్నారు. మేము హ్మ్. ముగ్గురం కలిసి ఉన్నాము. ఆ టైంకి సూర్యనారాయణ అనే పర్సన్‌తో రాము కలిసి ఉంటున్నారు ప్రీవియస్. ఓకే. ఆ టైంకి అతను రూమ్ వెకేట్ చేసి ఎళ్ళిపోయారంట. హుహు. హ్మ్. హ్మ్. నాకేదో జాబ్ వచ్చింది. నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. అబ్రాడ్ ఎళ్తున్నాను ఏదేదో చెప్పేసి ఎళ్ళిపోయారంట. అది మనకు కరెక్ట్‌గా తెలీదు. ఓకే. హ్మ్. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి మేము ముగ్గురమే కాబట్టి నాకు ప్రాబ్లమ్ లేదు. హ్మ్. ఇతనితో ఆల్రెడీ నాకు కొంచెం బ్రదర్ బాండింగ్ రిలేషన్ ఉంది. ఓకే. సో, హ్మ్. తన వదిన గూడా మంచిగా మాట్లాడారు. హ్మ్. హ్మ్. బావుంది గదా! అని చెప్పేసి నేను వాళ్ళతో వెళ్ళడం జరిగింది. హ్మ్. హ్మ్. ఒక 1 వీక్ ఉన్న తర్వాత ఆవిడ వెళ్ళిపోయారు. హ్మ్. హ్మ్. బట్టలు తెచ్చుకుంటానండి నేను. వస్తాను అంటే, "ఓకే అమ్మ మీరెళ్ళండి" అన్నారు. ఓకే. ఓకే. తర్వాత తను ఎందుకో సడెన్‌గా డెసిషన్ చేంజ్ చేసుకున్నారు. హ్మ్. 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 రాలేదు. హ్మ్. 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 అంటే చిన్న పిల్లలున్నారు. ఒకవేళ పిల్లలతో నేను సర్వైవ్ అవ్వలేననా? లేకపోతే పిల్లల్ని అక్కడ వదిలేసొస్తే చూసేవాళ్ళు లేరనా? తన పర్సనల్ రీజన్స్ ఏంటో నాకు తెలీదు. ఓకే. ఓకే. హ్మ్. అప్పుడు తను రాలేదు. హ్మ్. హ్మ్. సరే రాము నేను ఇద్దరమే ఉన్నాం. హ్మ్. సర్లే రాము పర్లేదు. హ్మ్. హ్మ్.
ఇద్దరు మేము ఉన్నాం, ఎందుకంటే అది కృష్ణానగర్ ఏరియా అండి. అవును. అప్పుడు నేను ఆ టైంలో ఏంటంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తా ఉన్నాను. మీకు చెప్పాను కదా ఇంతకు ముందే ఫస్ట్ ఒక పనమ్మాయి లేడీ క్యారెక్టర్స్ ఉన్నారనే ఉద్దేశంతో మీరు ఆ రూమ్ Yes. షేర్ చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఎస్ పైగా వాళ్ళ రిలేషనే కాబట్టి అవును. ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాను. ఎప్పుడైతే ఆవిడ రావట్లేదని తెలిసినప్పుడే మీరు రాము గారి రూమ్ లో ఉండబోయి ఉంటే ఈ అసలు ఉండేది సూర్యనారాయణ కాదేమో. అసలు సూర్యనారాయణ గారు అసలు మీకు అప్పుడే touch లోకి నేను వచ్చేవారు మళ్ళీ కాదు. రిటర్న్ బ్యాక్ ఆ రూమ్కి వచ్చిన బాగుండేది. ఇంకోటండి, ఆ రూమ్ అక్కడ ఉన్న తర్వాత అది నేను ఎప్పుడు వెళ్ళింది 2018లో వెళ్ళాను. ఓకే. అప్పటి నుంచి మంచి అవకాశాలు వచ్చినాయి ఏంటండి? చాలా అండి, నేను అది సెంటిమెంట్ గా కూడా ఫీల్ అయ్యాను నేను. అది ఉమ్, 18 నుంచి నేను క్యారెక్టర్ స్టార్ట్ చేశాను. ఉమ్, బాగుంది కెరియర్, నిజంగా చాలా బాగుంది. ఉమ్, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ సీరియల్స్ అని, చిన్న చిన్న మూవీస్ అని, వెబ్ సిరీస్ అని, ఓకే మార్నింగ్ లేస్తే బ్యాగ్ తీసుకున్నామా, చెల్లో వెహికల్ ఎక్కేసామా, వెళ్ళిపోయామా, ఓకే ఓకే మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చామా, మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చిందంటే బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడం. ఇదే నా రెగ్యులర్ డ్యూటీ. ఓకే 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 ఉంటే షూటింగ్ లో, లేదు అంటే రూమ్ లో ఒక 2 రోజులు గ్యాప్ దొరికితే రూమ్ లో కనీసం ఆ 4 ఫ్లోర్లకి దిగి కూడా కిందికి వెళ్ళేదాన్ని కాదు. ఓకే ఓకే ఏమన్నా కావాలంటే పాపం బ్రదరే తెచ్చిచ్చేవాళ్ళు, రాము గారు. రాము తెచ్చిచ్చేవాడు. తర్వాత మళ్ళీ ఒక 5-6 రోజులు గ్యాప్ దొరికిందంటే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఓకే ఓకే నా పాపని చిన్న అప్పుడు ఎంత అండి, 8 ఇయర్స్ పాపనండి నేను వదిలేసి వచ్చాను. పాపం మా పాపను కూడా మా హస్బెండ్ చాలా, అమ్మ, మా నాన్న, మా హస్బెండ్ ముగ్గురు చాలా కేరింగ్ ఈ రీజన్ చెప్తే కన్విన్స్ అయ్యారు ఇంట్లో వాళ్ళు ఆ Yes, రాము గారితో ఉండడానికి. ఉన్నారు కాబట్టి సరే అమ్మా పర్లేదు ఉండు. రాముతో అందరు మాట్లాడారు ఇంట్లో వాళ్ళు. ఓకే ఓకే సరే అమ్మా పర్లేదు, బాగున్నారు కదా, ఉండండి మంచిగా, కొంచెం చూసుకోరాము, అక్క కొంచెం హెల్త్ బాగోదు, అలా ఇలా చెప్పారు. అయిన తర్వాత ఏంటంటే ఒక 2 months తర్వాత మళ్ళీ ఇతను రిటర్న్ వచ్చేసారు. ఓకే 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 సూర్యనారాయణ అనే పర్సన్ వచ్చేసారు. నేను అప్పటికి రాముని అడిగాను, ఏంటి రాము మళ్ళీ అబ్బాయి లేరు వెళ్ళిపోయారు అన్నాకే కదా నేను రూమ్ వెకేట్ చేసి వచ్చాను. అప్పటికే ఆల్రెడీ నేను ఒక 4-5 రూమ్లు చేంజ్ అయి ఉన్నాను. ఓకే 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 హాస్టల్ నుండి వెకేట్ చేశాక ఒక 4-5 రూములు చేంజ్ అయ్యానండి. ఓకే. నాకు కొన్ని నచ్చక. అప్పుడు సూర్యనారాయణ రాము గారు ఉన్నప్పుడు మీరు ఇద్దరు అబ్బాయిలతోటి మీరు రూమ్ షేర్ చేసుకుని ఉన్నారు అక్కడ? లేదు, అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత కదా నేను రూమ్ లోకి వెళ్ళింది. ఆహా ఓకే ఓకే ఓకే. రాము వాళ్ళ వదిన నేను ఇది గారు అనట్లేదు. వాళ్ళిద్దరు మళ్ళీ మళ్ళీ సూర్యనారాయణ గారు మళ్ళీ వచ్చారు. రిటర్న్ వచ్చేసాడు అతను. అప్పుడు నేను ఏం చేయాలి? అప్పటికి నేను 5 రూములు తిరిగేసి ఉన్నా. ఓకే ఓకే. ఆ టైంలో నాకు రూమ్ వెకేట్ చేసుకుని వెళ్ళడానికి కూడా నేను షూటింగ్స్ లో బిజీ ఉన్నాను. అవునండి అవును. అది మీరు ఎప్పుడో మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వచ్చేవారు. సీరియల్ షూటింగ్ వెళ్తే టైమింగ్స్ ఎలా ఉంటాయండి? 9:30, 10 అయిపోతుంది. అవునవును. ఇప్పుడు రూమ్ లో ఎవరు ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అని పట్టించుకోవడం కంటే నేను ఆ టైంలో ఏంటంటే నా కెరియర్ మీద చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న టైం అది. ఓకే ఓకే ఓకే. నేను అన్ఎక్స్పెక్టెడ్ గా అసలు ఇండస్ట్రీ అనేది తెలియకుండా ఒక కెమెరా ముందు యాక్ట్ చేస్తూ టీవీలో కనిపిస్తూ అంటే నేను ఆ క్యూరియాసిటీలో ఉన్నాను. ఓకే ఓకే. నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే ప్యాషన్ లో నేను ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఎవరు ఉంటున్నారు ఏంటి వీళ్ళు, నాకు నిజంగా చెప్పాలంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను అవన్నీ లేదంటే పట్టించుకోలేదు. వీళ్ళిద్దరిలో ఎవరికన్నా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి సీరియల్స్ లో, వాళ్ళు ఏమైనా అవకాశాలు ఏమైనా ఇప్పిస్తారనే ఉద్దేశంతో లేదండి, లిటరల్లీ నేను చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా చెప్పాలి అనుకున్నది ఏంటంటే ఇండస్ట్రీలో నాకు ఎవరు కూడా ఒక పర్టికులర్ పర్సన్ ఎవరు కూడా నాకు బ్యాక్ బోన్ గా ఎవరు లేరు. ఓకే ఓకే ఓకే. ఎవరు నన్ను ఒకే పర్సన్ సపోర్ట్ చేశారు, ఒక పర్సన్ నన్ను తీసుకొచ్చారు అనేది ఎవరు లేరు. ఓకే. నేను అందరితో మంచిగా మాట్లాడుతూ కాంటాక్ట్స్ పెంచుకుంటూ నా పర్ఫార్మెన్స్ లింక్స్ చూపించుకుంటూ ఒక్కొక్క మెట్టు నా కష్టంతో నేను మాత్రమే ఇక్కడ వరకు వచ్చాను తప్ప ఓకే. ఇండస్ట్రీ పరంగా ఇంకొకటి అది కాంట్రవర్షియల్ ఇది అంటారు కానీ బట్ అదేం కాదు. ఓకే. కమిట్మెంట్స్ అనే వాటికి అవి అక్కడ నా చెవి వరకు వచ్చినా కూడా వాటిని కూడా నేను చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసుకుంటూ వాటిని పక్కకు తప్పించుకొని నేను ఓకే. ఈ రోజు వరకు స్టిల్ ఈ రోజు వరకు ఇప్పుడు యాక్చువల్గా సరే మీరు కమిట్మెంట్స్ వచ్చినా సరే వాటన్నిటిని మీరు ఇదేంటి నాకు అవసరం లేదని చెప్తాను, వదులుకున్నారు కానీ కమిట్మెంట్ వదులుకున్నాను, ఇవ్వకుండా చాలా ప్రాజెక్టులు వదులుకున్నాను, చేసుకుంటూ వచ్చారు. కాకపోతే ఇప్పుడు ఎప్పుడన్నా సరే మనం మన చేసే మన ఫ్రెండ్స్ తో కానీ ఎవరితో కానీ చెప్పుకున్నా కూడా ఇప్పుడు అడుగుతారు కదా ఎక్కడ ఉంటున్నావు, ఏ రూమ్ లో ఉంటున్నావు అంటే ఇలా పలానా దుక్కుని ఉంటున్నాను, అందులో 2 అబ్బాయిలు ఉంటున్నారంటే అక్కడ మీ క్యారెక్టర్ కొంచెం బయటికి రాంగ్ గా ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. ఉంది. అలాంటప్పుడు ఎందుకు అలా కంటిన్యూ అవుతూ వచ్చారు? యాక్చువల్ గా ఏంటంటే అతను అక్క అని పిలుస్తారు రాము, ఇతను అమ్మ అని పిలుస్తారు. ఓకే ఓకే. అంటే వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా చాలా మంచోళ్ళేనండి. ఆ సూర్యనారాయణ కూడా ఎప్పుడు యాక్చువల్ గా ఇదేంటి డ్రింక్ చేసి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అంతా ఏం లేదు. ఓకే ఓకే. మంచిగానే ఉండేవాడు, అమ్మ కాకపోతే అని పిలిచేవాడు. ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో మేడం నుంచి మీరు తోసేశారని ఒక ఎలిగేషన్ ఏదైతే వచ్చిందో న్యూస్ లో, అప్పుడు ఇదేంటి అక్కడ చుట్టుపక్కల అదే కింద అద్దుకుంటున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆయన మంచివారని చెప్పారు కానీ మీరు మంచివారని కనీసం ఒకళ్ళు కూడా చెప్పలేదండి. అది ఎంచేత అంత మీకు అంత బ్యాడ్ నేమ్ రావడం కారణం ఒకటండి, అపార్ట్మెంట్ లో ఆ విషయం కోసము నేను పచ్చిగా మాట్లాడాలి అంటే నేను చాలా ధైర్యంగా మాట్లాడతాను. పచ్చిగా మాట్లాడాలంటే చాలా మందిని బ్యాడ్ చేయాల్సి వస్తుంది, నాకు అది ఇష్టం లేదు. కొందరు ఆడవాళ్ళని నేను బ్యాడ్ చేయడం కాదు,
నిజాలు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకి సంస్కారం లేక నా గురించి తెలియకుండా మాట్లాడినంత మాత్రాన నాకు పోయింది ఏం లేదు. ఇప్పుడు దారిలో నేను వెళ్తూ ఉన్నాను, కుక్కలు మొరుగుతా ఉన్నాయి, మొరిగినాయి కదా అని వాటి వెనక తిరిగి చూశాను అనుకోండి, నా గోల్ నేను మర్చిపోతాను. నేను వాళ్ళు నా గురించి మాట్లాడినది నేను మంచిదాన్ని కాదు అనడానికి నాలో ఏం చెడు చూసారో నాకు తెలీదు. ఈవెన్ ఇండస్ట్రీలో నాకు ఈ రోజు వరకు ఒక ఫ్రెండ్ ఎవరు లేరు, ఒక ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళింది లేదు, ఒకళ్ళు నా కోసము నా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఎవరు కానీ నా ఇంటికి వచ్చింది లేదు. ఎందుకంటే నేను ఒకటే, నా ప్రొఫెషన్ ఇండస్ట్రీలో ఉంటా, షూటింగ్ ఉంటే వెళ్తా, లేదా ఆడిషన్ ఉంటే వెళ్తా, లేదంటే ఇంట్లో పడుకొని తిని నిద్రపోతా. లేదు నాకు మరీ గ్యాప్ వచ్చేసింది, బోర్ కొడుతుంది, పాప మీద దిగులు వస్తుంది, షూటింగ్ గ్యాప్ వచ్చేసింది అనుకుంటే ఇంటికి వెళ్ళిపోతా. మా వాళ్ళు కాల్ చేస్తారు, ఏంటి ఎప్పుడు వస్తుంది అని. మా హస్బెండ్, మా పాప, అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తానంటారు. నెల రోజులు దాటింది అంటే వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైనా వస్తారని మీ రూమ్ కి ఎప్పుడైనా వచ్చారా? పాప వచ్చింది, మా అన్నయ్య పిల్లలు వచ్చారు. మీ హస్బెండ్ గారు ఎప్పుడు రాలేదు? మా హస్బెండ్, అమ్మ, నాన్న హైదరాబాద్ ఎవరు రారండి. వాళ్ళు రారు, ఎందుకంటే మా నాన్నగారు ఫార్మరు, మా నాన్నగారికి ఆ ఊరు, మా పొలము, మా ఇల్లు, మా గేదెలు, అదే వాళ్ళకి లోకం. అంతకు మించి దాటి రారు వాళ్ళు. మా అమ్మగారు కూడా అంతే. హస్బెండ్ గారు ఎందుకు? మా హస్బెండ్ అంటే వాళ్ళు మా అత్తయ్య మామయ్య వాళ్ళు కొంచెం ఓల్డ్ పర్సన్స్. మా ఇంట్లో ఆయన పెద్ద కొడుకు, సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఆయనకు ఉన్నాయి. సో పాపని చదివించుకోవాలి. సో నేనేంటి షూటింగ్ ఉంటే ఇక్కడ, లేదంటే నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. సో మాకనేది ఒక అండర్స్టాండింగ్ ఉండిందండి. అది సపోర్ట్ అయితే మటుకి 100% ఉంది. 100% సపోర్ట్, 100%. అందుకైతే అది అందరికీ తెలుసు. నాతో జర్నీ చేసే మీన్స్ నాతో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, నార్మల్ గా మాట్లాడే పర్సన్స్, ఈ సూర్య ఫ్రెండ్స్ చాలా మంది వచ్చేది మా ఇంటికి. వాళ్ళందరికీ కూడా తెలుసు మా ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది, మా హస్బెండ్ సపోర్ట్ గానీ, అమ్మ వాళ్ళు ఎలా ఉంటారు, అందరు ఎలా మాట్లాడతారు అనేది చాలా మందికి తెలుసు. ఒకటి అండి, నాలో ఒక మిస్టేక్ లేనప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పింది ఒకటే, ఏ ప్రొఫెషన్ లో నువ్వు వెళ్ళినా నీకు ఇబ్బంది కలగనంత వరకు నువ్వు వెళ్ళు, ఇబ్బంది అనుకుంటే రిటర్న్ వచ్చేసాయి. నేను కూడా అదే అనుకుంటా, నాకు ఇబ్బంది కలగనంత వరకు నేను ఎవరితో మాట్లాడతాను. నాకు ఇబ్బంది వస్తుంది అంటే చిన్నగా స్మైల్ ఇచ్చేసి వచ్చేస్తాను, అలా గొడవ పెట్టుకోను. ఈ గొడవ జరగక ముందు ఆల్రెడీ 2-3 సార్లు మీరు గొడవ పడ్డారని చెప్పి నైబర్స్ చెప్తున్నారు. అప్పుడే మీరు ఖాళీ చేసి వచ్చేయడమో, లేదంటే ఇదేంటి ఆయన పంపించేయడమో బయటికి? అతన్ని ఖాళీ చేయమని చెప్పేసి కానిస్టేబుల్ అన్న ఆల్రెడీ చెప్పారు. కానిస్టేబుల్ అన్నకి ఏంటంటే, అతను నా మీద గొడవకు వచ్చేసి నేను కొట్టాను అన్నట్టుగా క్రియేట్ చేసి వెళ్ళి కానిస్టేబుల్ అన్నని తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే అన్న గట్టిగా తిట్టేశారు, నువ్వెందుకు ఆ అమ్మాయి మీద ఇట్లా ఉల్టా చెప్తున్నావు, నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో, మీ ఇద్దరు మగవాళ్ళ గొడవలు ఉంటే బయటకు వెళ్ళి కొట్టుకోండి, అంతేగాని ఆడపిల్ల మీద చూపిస్తే గనక నేను సివియర్ యాక్షన్ తీసుకుంటాను, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తానని చెప్పేసి సివియర్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఇచ్చిన తర్వాత అబ్బాయి ఏం చేశారంటే నా మీద కాన్సన్ట్రేషన్ చేయడం మానేశారు. మానేసి సమ్ ఎక్స్పర్సన్ ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ ని మా రూమ్ కి తీసుకొచ్చారని చెప్పారో, అతన్ని వైఫ్ నంబర్ ఎక్కడో తీసుకొని ఆవిడకి ఫోన్ చేసి అతని మీద ఏదో చెప్పడం స్టార్ట్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకొచ్చారని చెప్పారు కదా ఆయన, ఎవరైతే సూర్యనారాయణ గారు, ఆల్రెడీ దాని ముందే మీరు ఇద్దరు గొడవ పడ్డారా? దానికి ముందు సూర్యతో నాకేం గొడవ ఏం లేదు, ఆయన వచ్చాక గొడవ స్టార్ట్ అయింది. గొడవ అంటే ఒకటి ఇతని కోసమే గొడవ పడింది. సూర్యతో సూర్యనారాయణ శ్రీనివాస్ రెడ్డి గొడవ పడింది, నాకేం లేదు. అసలు లిటరలీ నాకు గొడవ ఏం లేదు. గొడవ ఎందుకు లేదు అంటే, నేను ఒక 2 years నుంచి అతనికి చెప్తూ ఉన్నా, నేను రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపో, నేను లేడీస్ ని తెచ్చుకుంటానని చెప్తూ ఉంటేనే ఇతను తీసుకొని వచ్చాడు. నేను ఎంకరేజ్ ఏం చేయలేదండి బాబు, అతనికి కూడా చెప్పేశాను, బాబు వద్దు, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అంటే, లేదండి మా ఫ్యామిలీ కూడా వస్తారంటే, సరే లేడీస్ ని తీసుకొస్తే ఓకే, నాకు మీ ఫ్యామిలీ వచ్చారనుకో, వాళ్ళు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను, ఓకే అంటే అందరం కలిసి ఉండొచ్చు, నాదేముంది, నేను హ్యాపీగా మా ఇంటికి వెళ్తాను, షూటింగ్ ఉన్నప్పుడు నేనే గెస్ట్ లా ఉంటాను మీ రూమ్ లో అన్నట్టు నేను మాట్లాడాను. ఇతనేంటి నేను వెళ్ళిపో అన్న ప్రతిసారి ఎవరినొకళ్ళు తీసుకొచ్చేది. అంతకుముందు కన్నడ ఒక అబ్బాయి ఉన్నారు, పెద్ద ఆర్టిస్ట్ అనేం కాదు, ఇట్లా ఆర్టిస్ట్ గా చేస్తున్నారు అని చెప్పి చెప్పారు. మన సీరియల్ కుటుంబమే కదా, మన ఆర్టిస్టే కాబట్టి ఓకే, అందరం స్ట్రగ్లింగ్ లో ఉంటాం కాబట్టి ఓకే పర్లేదు, అంతే తప్ప చెప్తారు అని చెప్పి అలాగా. నో అండి, అతని దగ్గర నుంచి గానీ సూర్యనారాయణ దగ్గర నుంచి అని గానీ
ఆర్టిస్టుల దగ్గర నుంచి నేను ఎప్పుడు నాకేదో చెప్తారని నేను ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోను, ఎందుకంటే వాళ్ళ స్ట్రగుల్లో వాళ్ళు ఉంటారు, ఓకే ఓకే వాళ్ళు మనకేం రిఫరెన్స్ ఇస్తారు. ఓకే నేను ఎప్పుడు నాకు అవకాశాలు కావాలంటే మేనేజర్స్ ని అడుగుతాను, కో డైరెక్టర్స్ ని అడుగుతాను, డైరెక్టర్స్ ని అడుగుతాను, లైక్ ఎవరైనా ప్రొడ్యూసర్ తెలిసి ఉంటే సార్ కొంచెం రిఫర్ చేయండి అని అడుగుతాను తప్ప ఆర్టిస్టులు నేను ఎప్పుడు అడగనండి, ఎందుకంటే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ లేడీస్ కోసం జెంట్స్ అడిగినా, జెంట్స్ కోసం లేడీస్ అడిగిన ఇండస్ట్రీలో నడవదు, ఓకే ఓకే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అది. అందువల్ల ఏంటంటే ఎవరు అడగరు. నేను అసలు అలాంటివి నేను నాకు ఐడియా ఉంది, ఎందుకంటే అంతకుముందు నేను కాస్టింగ్ చేస్తున్నాను ఒక సినిమాకి. సో ఆ కాస్టింగ్ చేసినప్పుడు ఏంటంటే ఆర్టిస్ట్ ఇలా ఇలా అంటారు ఇలా నాకు అదొక ఐడియా ఉంది. నేను ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను, కాస్టింగ్ డైరెక్టర్ గా ఒక 2 సినిమాలు చేశాను, అండ్ నా ఓన్ గా నేను రాసుకొని నేను డైరెక్ట్ చేసిన ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. నాకు ఇండస్ట్రీ అంటే ప్యాషన్ అండి. టైం దొరికింది అంటే డబ్బింగ్ ఇన్ఛార్జెస్ ఉంటారు కదా, వాళ్ళందరికీ మెసేజ్ పెడతాను డబ్బింగ్ ఆపర్చునిటీ ఉంటే చెప్పండి అని. ఖాళీ ఉంటే డబ్బింగ్కి వెళ్ళేదాన్ని, ఎందుకు నాకు ఒక 1000 రూపీస్ అయినా వస్తుంది, లేదా ఒక చిన్న 4 డైలాగులు చెప్పినా నాకు ఒక 500 కన్వెన్స్ ఇస్తారు. నా వే ఆఫ్ థింకింగ్ ఇలాగే ఉంటుంది. సో నేను ఇన్నిట్లో చేస్తూ ఉన్నా. ఈవెన్ మీరు ఏదైతే చెప్తున్నారో ఇష్యూ జరిగింది అనే టైంలో కూడా, ఆ టైంలో వాళ్ళతో గొడవ పడే టైం నాకు ఎక్కడ ఉందండి. ఆ టైంలో నేను గుప్పుడంత మనసు సీరియల్ చేస్తున్నా, ఇంటి గుట్టు సీరియల్ చేస్తున్నాను, ఇంటికి దీపం బిల్లాలు సీరియల్లో క్యారెక్టర్ చేస్తున్నాను, జోగిపేటలో ఒక వెబ్ సిరీస్ చేస్తా ఉన్నాను, అవుట్డోర్ షూటింగ్ కూడా. ఇన్ని చేస్తున్న టైంలో వేరే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసే టైం నాకు ఎక్కడ ఉంటుంది. ఒక 2-3 ప్రాజెక్ట్స్ కి వేరే వాళ్ళకి నేను డబ్బింగ్ చెప్తా ఉన్నాను. సో ఇక్కడ ఈ స్పేస్ లో నాకెక్కడ టైం ఉంటుంది చెప్పండి. ఎవరైతే ప్రత్యక్ష సాక్షి అని చెప్పి ఎవరైతే ఆ ఇంట్లో అద్దుకుంటున్నారో ఆ పాప ఎవరైతే ఇలాగ మంచివాడు ఆమె ఎందుకు చెప్పారో నాకు తెలియదండి, ఎందుకంటే మీరు కొన్ని వాయిస్ రికార్డ్స్ నా ఫోన్ లో ఉన్నాయి. అతను అన్ని రోజులు బాగుండి ఇతను వెళ్ళిపోకుండా ఎవరినో తీసుకొని వచ్చి ఏదేదో మాట్లాడడము, లేదు ఏంటంటే అక్కడ గొడవ స్టార్ట్ అయిన రీజన్ ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి అని వచ్చిన టైంలో ఏంటంటే నేను ఒక ప్రొడ్యూసర్ గారికి ఫైనాన్స్ కావాలి అని చెప్తే నేను ఆ ఇష్యూలో తిరుగుతూ ఉన్నా. ఇతనికి 2 వీలర్ ఉంది శ్రీనివాస్ రెడ్డికి. బాబు నాకు పెట్రోల్ కొట్టిస్తా, నువ్వు ఊరికి నాకు తిరగొద్దు, నేను నీకు పెట్రోల్ కొట్టిస్తాను, నాకు కొంచెం హెల్ప్ చేయి నీ షూటింగ్ లేని టైంలో అంటే అతను నాకు హెల్ప్ చేసేది. ఈవెన్ ఏ సీరియల్ అయితే చెప్తున్నారు గుప్పెడంత మనసు అనే సీరియల్లో నాకు వెహికల్ ఇవ్వలేదు. సో నేను ఆ వెహికల్ కి చార్జెస్ పెట్టుకొని వెళ్ళాలి. 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తే నాకు అతను తీసుకొని వస్తారు. ఎస్, అతను కొన్ని రోజులే అండి, జస్ట్ ఆ ఇష్యూకి కొన్ని రోజుల ముందు వరకు. ఆ టైంలో కూడా ఏంటంటే నేను ఒక 150-200 నేను ఏదన్నా కమర్షియల్ గా ఉంటానండి. నాకు ఎవరు ఫ్రెండ్స్ అని అదేదంతా ఏమి ఉండదు. నాకు రూపాయి అక్కడ మిగులుతుందా లేదా నాకు టైం సేవ్ అవుతుందా. ఆ టైంలో 2 షిఫ్ట్లు కూడా చేశాను నేను, ఒక సీరియల్ నుంచి ఇంకో సీరియల్ కి, ఒక వెబ్ సిరీస్ నుంచి ఇంకో సీరియల్ కి. అట్లా చేసే టైంలో ఏంటంటే నాకు కొంచెం వెహికల్ ప్రొవైడ్ చేయండి, మీకు పెట్రోల్ కొట్టిస్తాను, కావాలంటే ఒక 200-300 ఇస్తానని ఇలా నేను అతన్ని యూజ్ చేసుకున్నా. ఆ టైంలో కూడా నీకు 6 సంవత్సరాల నుంచి నేను ఫుడ్ పెడుతూ ఉండి, నేను ఇంత బిజీ ఉన్న టైంలో కూడా నీకు టైం టు టైం నీకు ఫుడ్ కి డబ్బులు ఇవ్వాలి, నీకు ఫుడ్ పెట్టాలి అంటే ఇంకెన్ని సంవత్సరాలు పెడతాను చెప్పండి. ఆ గ్లడ్జ్ అతను పెట్టుకున్నారు, లిటరలీ జరిగింది అదే. ఆ గ్లడ్జ్ అతను పెట్టుకొని వీళ్ళు వెళ్ళిపోతా, అతనేమో బయటకు వెళ్ళి తినేసేది, అతని రూమ్ కి వెళ్ళిపోయేవాడు, నన్ను డ్రాప్ చేసి అతని రూమ్ కి వెళ్ళిపోయి తినేసేవాడు, నేను షూటింగ్ లో తినేసేదాన్ని. ఇంకేముందులే మనకెందుకు రూపాయి మిగిల. నాకేంటంటే కొంచెం మనీ సేవ్ అవుతున్నాడు, అప్పటికి ఎందుకు నేను ఇన్ని రోజులు గ్లడ్జ్ పెట్టుకున్నారు. గ్లడ్జ్ పెట్టుకొని గొడవలు స్టార్ట్ చేశారు. నేను తర్వాత కూడా చెప్పాను, నువ్వు హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు నేను నీకు పోషిస్తానని నీకు అగ్రిమెంట్ ఇవ్వలేదు, ఇప్పటికే నేను ఒక 5 years నీకు షెల్టర్ ఫుడ్ ఇచ్చాను నాకున్న స్తోమత ప్రకారం. సో నాకు కూడా ఖర్చులు ఉంటాయి, నేను కొంచెం డెవలప్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాగా పెట్టే మనీ ఏంటో నాకు కొంచెం క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఏంటంటే అండి, మంచి కాస్ట్యూమ్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, జ్యువెలరీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, నా మెయింటెనెన్స్ కొంచెం మార్చుకోవాల్సి వస్తుంది. సో పెట్టుకున్న టైం నేనేం ఆలోచిస్తాను, వీళ్ళకి పెట్టే డబ్బు లేదో నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను. ఈ రోజుల్లో ఎవరో రూపాయి ఉపకారం చేయరు ఎవరికి. మీరు అసలు ఏమి అయ్యో నేను అదే అంటున్నా, ఏదో ఒక తోడు ఒక మూలను ఉంటున్నారు కదా, వచ్చేటప్పటికి ఏదో 2 ఫ్లోర్లు ఎక్కాలి, వాటర్ క్యాన్లు తీసుకొచ్చి ఇచ్చేది, లేదా ఒక కర్రీస్ ఏదైనా తీసుకొచ్చి ఇచ్చేది, కూరగాయలు ఏమైనా తీసుకొచ్చి ఇచ్చేది, నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఏదో పాల ప్యాకెట్ లో టిఫిన్ అయితే తీసుకొచ్చి ఇచ్చేది, ఒక అసిస్టెంట్ లాగా పెట్టుకున్నానండి. వాస్తవం చెప్పాలంటే అసిస్టెంట్ లాగా పెట్టుకున్నాను. అలా పెట్టుకున్న టైంలో కూడా నేను బిజీ ఉన్న టైంలో ఏదైనా నాకు తీసుకురారా సూర్య అంటే ఒక్కోసారి అబ్బాయి నన్ను గదివేసేది. ఆ ఫోన్ లో కూడా సూర్య సర్వెంట్ అని నేమ్ కూడా ఫీడ్ చేశాడు, నేను నీకు సర్వెంట్ ని అని.
అది కూడా నా స్క్రీన్ షాట్ ఇప్పటి వరకు ఆయనే ఉంది. ఫీడ్ చేశారు. ఆయనే ఫీడ్ చేశాడు అతనే. ఓకే సో నేనేంటంటే నాకు పని ఉన్న టైంలో నాకు ఏదో ఒక హెల్ప్ ఉండాలండి. ఓకే ఓకే మీరే ఆలోచించండి, ఇప్పుడు ఒక సింగిల్ ఉమెన్ నేను, నా పనులన్నీ నేను చేసుకోవాలంటే ఎవరి హెల్ప్ లేకుండా అవ్వదండి. ఓకే ఓకే ఈవెన్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్ సపోర్ట్, అన్నదో అమ్మ నాన్నదో, ఈవెన్ హస్బెండ్ బ్రదర్ ఎవరిదో ఒకటి తీసుకుంటాం. ఓకే ఓకే ఆ టైంలో ఏంటంటే ఇతను ఏదో ఫుడ్ కోసం లేకుండా ఉన్నారు, షెల్టర్ కోసం లేకుండా ఉన్నారు. సరే పోనీలే, మనం ఎలాగో మన వెంట మనం కట్టుకున్నాం, మూలలో ఉంటాడు. ఓకే అయితే నేను అలా మాత్రమే నేను థింక్ అయితే వర్ధన్ చేశాను. గారు యాక్చువల్ గా ఎవరైతే ఆ ప్రత్యక్ష సాక్షి ఆవిడ చెప్తున్నారో ఆవిడ ఏమందంటే మీరు చెప్పిన వెర్షన్ లో అయితే అవును. వీళ్ళిద్దరు దెబ్బలాడుకుని తోసేసుకుని బిల్డింగ్ మీద నుంచి పడిపోయినప్పుడు 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి పడిపోయినప్పుడు నేను అలా స్పాట్ లో లేను, గదిలో ఉన్నానని చెప్పారండి. అవునండి, అవును. ఎవరైతే ఇప్పుడు చూసిన ఆవిడ ఏమంటుందంటే కరెక్ట్గా తోసినప్పుడు ఆ వర్ధిని గారును ఆ శ్రీనివాస్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు, వాళ్ళ తొయ్యడు నేను క్లియర్ గా చూశాను, అవునండి. అప్పుడు సూర్యనారాయణ కింద పడిపోయాడు అని చెప్తున్నాడు. ఇందులో ప్రజలు ఏది వాస్తవం అని నమ్మాలి అసలు? నేను దీనికి నేను ఆన్సర్ ఏంటంటే, ఉమ్, నేను ఒకవేళ వేరొక పర్సన్ తో కలిసి ఇతన్ని తోసేస్తే నా అంతటి నేను 100కి కాల్ చేసి మా ఇంటి దగ్గర గొడవ జరుగుతుంది రండి అని నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వను. ఆవిడ కాల్ చేశానని చెప్తుంది కదండి 100కి. నేను చేశాను కదండి, ఆవిడ చేశారో లేదో నాకు తెలియదు, నేను చేశాను కదా. ఓకే ఓకే నేను 100కి కాల్ చేసి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వను. ఓకే తర్వాత ఇంకొకటి, ఆమె చెప్పిన ఆడియో మీరు పూర్తిగా వింటే గనక వాళ్ళు పారిపోవాలనుకున్నారు, పైన వీళ్ళందరూ వచ్చి ఆపేసాడు, అప్పటికి ఆగిపోయారు, పారిపోవాలనుకున్నారు అని అన్నారు. అవును, మీ ఇద్దరు పారిపోవాలనుకున్నారు అనుకున్నారు అన్నారు. నేను 100కి కాల్ పారిపోలు గదిలోకి వెళ్ళి తొలిపేసేసుకున్నారు. ఆవిడ చెప్పారు, మాకు తెలిసి చెప్పారో తెలియ చెప్పారో నాకు తెలియదు, లేదు ఎవరన్నా కావాలని చెప్పించారో కూడా నాకు తెలియదు. ఓకే 100కి కాల్ చేసింది నేను. ఈవెన్ డిపార్ట్మెంట్ అన్న వాళ్ళు వచ్చిన తర్వాత కూడా అన్న వీళ్ళు గొడవ పడుతున్నారు ఇట్లా అవుతుంది అంటే, సరే నేను కూడా వస్తానన్నా మీతో పాటు అని చెప్పేసి స్టేషన్కి వాళ్ళతో పాటు నేనే వెళ్ళాను. ఓకే అప్పుడు హాస్పిటల్ అంబులెన్స్ లో తీసుకుపోయారు సూర్యనారాయణ? అంబులెన్స్ లేదో తీసుకొని వెళ్ళారంట, నాకు తెలియదు. ఓకే ఓకే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా నన్ను వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తే నేను చెప్పాను, అప్పటికి నా ఫోన్ తీసుకున్నారు. అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ ఎవరిని మనం అనడానికి లేదు, ఎందుకంటే ఓకే ఇతను ఎలా పర్ఫార్మెన్స్ చేశారంటే కింద పడిపోయారా లేదా వీళ్ళిద్దరు ఏం కొట్టుకున్నారో నాకు తెలియదు. ఓకే ఓకే అతనేంటి చావు బతుకుల్లో ఉన్నాను, చనిపోబోతున్నాడు ఒక పర్సన్ అనుకున్నప్పుడు ఆ ప్లేస్ లో నేనున్న అలాగే రియాక్ట్ అవుతాను. ఓకే ఓకే డిపార్ట్మెంట్ వాళ్ళనే కాదు, ఫ్రెండ్స్ అనే కాదు, ఎవరైనా కూడా అయ్యో ఒక మనిషిని చంపేశారు, అన్యాయంగా వాళ్ళు తోసేశారని ఒక కన్సర్న్ అక్కడ క్రియేట్ అయినప్పుడు అతని మీదనే ఫోకస్ ఉంటుంది తప్ప బయట వాళ్ళు మంచి వాళ్ళు అనుకునే సిచ్యువేషన్ అది కాదు. సో నేను ఆ టైంలో అక్కడ ట్రై చేసింది ఏంటంటే, సార్ నాకు ఒక ఫోన్ ఇవ్వండి, నా ఫోన్ లో నేను కొన్ని వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి నేను చెప్తాను వినండి అని చెప్పేసి ఆయన అడిగాను అక్కడ స్టేషన్ లో. ఎవరు వాయిస్ రికార్డ్స్? ఈ సూర్యనారాయణ అంతకు ముందు వాళ్ళతో గొడవలు పడింది, వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ ఆవిడికి ఇట్లా చేస్తున్నాడు మీ ఆయన అది ఇదని, నువ్వు రా అని చెప్పేసి కోర్టులో నోటీసులు పంపించి అది ఇదని ఆవిడని రెచ్చగొట్టి, ఇవన్నీ వాళ్ళ గొడవ అండి, నాకు సంబంధం లేదు. అంటే ఈ సూర్యనారాయణకేనో శ్రీనివాస్ రెడ్డికి ఎప్పటి నుంచి గొడవ జరుగుతుంది, దీనికి నాకు సంబంధం లేదు అని చెప్పడానికి నేను అడిగాను. బట్ అక్కడ ఆ టైంలో ఏంటంటే అతను చేసిన పర్ఫార్మెన్స్ కి డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ ఎలా అన్న కానీ వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పిన దాన్ని కానీ అక్కడ ఎవరైతే ఏదైతే వచ్చి చెప్పారో అదే నమ్ముతారు. అది నమ్మి మిమ్మల్ని 3 రోజులు రిమాండ్ లో తీసుకున్నారు, పెట్టేశారు అది చెప్పారు. తర్వాత మళ్ళీ రిమాండ్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇతను మళ్ళీ నేను యాజ్ యూజువల్ నా ఇండస్ట్రీ కెరీర్ నేను స్టార్ట్ చేసుకున్నాను, నాకు ఎక్కడ గ్యాప్ రాలేదు, అంత బ్లేమ్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ ప్రాజెక్ట్స్ చేసుకుంటా ఉన్న టైంలో కూడా అతను చాలా వల్గర్ గా నాకు వాయిస్ మెసేజ్లు పెట్టారు, మమ్మల్ని మనీ డిమాండ్ చేశారు, మేము ఇయ్యమన్నాము, కేసులు పెట్టారు కదా మేము కోర్టులో తేల్చుకుంటాం అని చెప్పాము. ఉన్నాయండి, నేను మీకు వినిపిస్తాను. అలా చెప్పిన తర్వాత మేము డబ్బులు ఎప్పుడైతే ఇయ్యామో మేము కోర్టులో తేల్చుకుంటాం అన్నామో ఇతనికి ఉక్రోషం ఎక్కువైపోయి నన్ను చండాలంగా తిట్టడము, వాయిస్ మెసేజ్లు పెట్టేశాడు. పెట్టిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ డిపార్ట్మెంటే హెల్ప్ అడిగాను. నాకు ఇతని వల్ల థ్రెటనింగ్ ఉందండి, సరే అది ఏం జరిగిందో తెలియదు, అది కోర్టులో వెళ్ళింది కాబట్టి వాళ్ళు చెప్పారమ్మా స్టేషన్ పరిధి దాటిపోయింది, ఇప్పుడు మేము ఛార్జ్ షీట్ కూడా వేసేసిన తర్వాత మేము ఏం చేయలేము అంటే, సరే పర్లేదు సార్ నేను కోర్టులోనే చూసుకుంటానండి, అట్లీస్ట్ నేను చెప్పింది విన్నారు. బయటకు వచ్చిన తర్వాత నేను జరిగింది శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ కూడా వచ్చేసి చెప్పారు, లేదండి ఆమెకి ఆ గొడవ సంబంధం లేదు, మా ఆవిడతో ఫోన్ మాట్లాడుతుందని చెప్పిన తర్వాత అది మీరు ముందు చెప్పాల్సింది, కోర్టు పరిధికి వెళ్ళిపోయిన తర్వాత స్టేషన్ పరిధిలో ఏముండదండి అని చెప్పారు.
అది అయిపోయిన తర్వాత నేను ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నారు. ఓకే. ఎస్పెషల్లీ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పిఎస్కి నేను ఇచ్చిన ఇతని మీద ఇచ్చిన కంప్లైంట్ వెళ్ళిన తర్వాత హ్మ్. అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు చాలా సపోర్టివ్గా మాట్లాడారు. ఓకే. ఓకే. యాక్చువల్‌గా ఇదేంటి ప్రాబ్లమ్ అయితే శ్రీనివాస్ రెడ్డి గారికి, సూర్యనారాయణ గారికి ఎస్, అయితే మీరు మీరున్నట్టు ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ అయినట్టుగా వచ్చి పోర్ట్రే అయిపోయింది. వచ్చింది అంతే. ప్లస్ గుప్పుడంత మన సీరియల్ అని చెప్పి సీరియల్ ఆర్టిస్ట్ అని చెప్పి బాగా ఫేమస్ అయిపోయింది. మీడియాలో బాగా వైరల్ అయింది గుప్పడంత మనసు అప్పట్లో. అనేటప్పటికి అది ఇంకా వైరల్ అయిపోయింది. ఆ సీరియల్ అది అప్పట్లో మీకు టాప్ ఎఫెక్ట్ రేటింగ్. అయిందండి ఆ సీరియల్‌కి? మీకు ఆ తర్వాత సీరియల్ టీమ్ దగ్గర నుంచి ఏమన్నా మీరు చెయ్యొద్దు సీరియల్ అలాంటివి ఏమన్నా వచ్చినాయా? సీరియల్ చెయ్యొద్దు అని నాకు ఎవ్వరైతే ఏం చెప్పలేదండి. ఓకే. హ్మ్. హ్మ్. ఫస్ట్ అది నేను వచ్చిన తర్వాతనే నాకు ఫస్ట్ కాల్ వచ్చింది సీరియల్ నుంచి. ఓకే. ఓకే. హ్మ్. వేరే ఒక సీరియల్ మేనేజర్ ఫోన్ చేసి ఇట్లా క్యారెక్టర్ ఉంది చేస్తారు అన్నారు. హ్మ్. సో ఆ ఎఫెక్ట్ అనేది కొన్ని రోజులు ఉండింది. ఎందుకంటే ఓకే. నేను షై ఫీల్ అయ్యాను. అయ్యో ఇదేంటి నా మీద ఇలా వచ్చిందని కొన్ని రోజులు నేను షై ఫీల్ అయినా. బట్ విత్ ఇన్ 1 మంత్‌లో నేను మా ఇండస్ట్రీ కెరియర్‌లో స్టార్ట్ అయ్యాను, చేశాను. గృహలక్ష్మి లాంటి పెద్ద సీరియల్‌లో అయితే మిమ్మల్ని ఎవరు దూరం పెట్టలేదు ఆ ఇష్యూ లేదండి. జరిగిందని నాకు చెప్పి. ఇండస్ట్రీ పరంగా నాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఓకే. ఇతరైతే ట్రై చేశారు. హ్మ్. సూర్యనారాయణ అయితే నాకు ఏదో ఆవిడ తోసేసింది, చేసేసింది, మిమ్మల్ని బ్యాట్ చేయడానికి ట్రై బ్యాట్ చేస్తారు. చేయడానికి ట్రై చేశారు. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ ఎవరైతే కంప్లెయింట్ ఇచ్చి అలా చేసున్నారో హ్మ్. వాళ్ళు కూడా మాకు చెప్పారు. మాకు ఇదంతా తెలీదమ్మా. అతను ఇంత చేశారని మాకు తెలీదు. ఓకే. ఓకే. మాకు తెలియక మేము అతనికి సపోర్ట్ చేసాము. మీరు కూడా ఆలోచించండి. అలాంటి సిట్యుయేషన్‌లో ఒక పర్సన్ ఉన్నప్పుడు ఎవరైనా అతనికి సపోర్ట్ చేస్తారు హ్మ్. 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 తప్ప మేము కావాలని మీ మీద బ్లేమ్ చేయలేదని వాళ్ళు కూడా నాకు చెప్పారు. ఓకే. ఓకే. అయితే చెప్పిన సూర్యనారాయణ ఇదంతా మీ దగ్గర ఇప్పుడు డబ్బులు తీసుకోవడం గురించి కేవలం డబ్బుల కోసము డబ్బుల కోసమే. అతనితో గొడవాడి అదేదో అతనికి కలిసొచ్చిన టైం లాగా అయింది. ఓకే. ఓకే. దాన్ని అతను ఉపయోగించుకోవాలనుకున్నారు. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళని కొంత మోసం చేసినా తర్వాత నేను ఎప్పుడైతే కంప్లెయింట్ ఇచ్చానో అప్పుడు అతను మోసం చేయడానికి చేతవ్వలేదు. ఓకే. ఓకే. ఎందుకంటే నేను నిజాలన్నీ ప్రూఫ్స్ చూపించిన తర్వాత హ్మ్. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు నిజంగా నాకు చాలా సపోర్ట్ చేశారండి. ఓకే. ఓకే. ఆయన 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి పడిపోయాడు కదా! ఇప్పుడు ఆయన బానే ఉన్నాడా? సవ్యంగా చాలా మంది నడుస్తున్నాడా? కామెడీ ఏంటి? ఏంటంటే నేను ఒక హ్మ్. వేరే ఛానల్‌కి కూడా మొన్న ఇంటర్వ్యూ ఇచ్చాను. హ్మ్. 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 వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అడిగింది, మేడం అతను బతికే ఉన్నారా అంట. హ్మ్. హ్మ్. బతికే ఉండడం ఏంటి స్వామి, ఆయన 8 రోజులకో 9 రోజులకో మా ఇంట్లో వాళ్ళకే ఫోన్ చేసి మాకు డబ్బులు ఇవ్వండి కేసు వాపస్ తీసుకుంటాను మాట్లాడుతూ ఉన్నారు. ఓకే. ఓకే. ఆయనకి ఏమైందో నాకు తెలియదు అని చెప్పాను. హ్మ్. 8 రోజులకే మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నేను కేసు వాపస్ తీసుకుంటాను డబ్బులు ఇవ్వమని అడిగారండి ఆయన. ఓకే. ఓకే. హ్మ్. మరి ఏమైందో అక్కడ ఏం జరిగింది అనేది పైన భగవంతుడికి తెలియాలి. అసలు యాక్చువల్లీ మిమ్మల్ని ఎందుకు అడగాలి? శ్రీనివాస్ రెడ్డి గారిని అడగాలి కదా! అది డబ్బులు తెలీదు, ఇమ్మని. మమ్మల్ని ఎందుకు అడిగారో తెలీదు. హ్మ్. హ్మ్. యాక్చువల్లీ గొడవ పడింది వాళ్ళిద్దరైనప్పుడు శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసి డబ్బులు అడగాలి, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు అడగాలి. అవును. మమ్మల్ని ఎందుకు డబ్బులు అడిగారో మాకు తెలీదు. ఓకే. ఓకే. మేము ఒకటే చెప్పాము, నేనైతే నాకు డబ్బులు ఇచ్చేంత ఇప్పటికే నన్ను బాగా బదనాం చేశారు నాకు ఈ సంబంధం లేని ఇష్యూలో. అవును. నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు యాక్చువల్లీ నేను ఇన్ని కోర్టులో ఇష్యూస్ తెలుసుకుంటాను. జరుగుతుంటుంటే ఎవరైతే మీకు రెంట్‌కి ఇచ్చారో ఓనర్ అసలు ఆయన మిమ్మల్ని ఎప్పుడు ఖాళీ చేయమని గాని అసలు ఎటువంటిది? ఫస్ట్‌లో ఏంటంటే అది రిమాండ్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఈ పక్కన వాళ్ళతో ఈ సూర్యనారాయణ చెప్పించారు. ఓకే. ఓకే. వాళ్ళొస్తే ఈమొస్తే మాకు భయమేస్తుంది. హ్మ్. హ్మ్. మమ్మల్ని ఏమన్నా చేస్తదని భయమేస్తుందని ఒకళ్ళిద్దరితో చెప్పించారంట. హ్మ్. 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 ఫస్ట్ అన్నారు, హ్మ్. కొన్ని రోజులు ఖాళీ చేయొచ్చు కదా! అంటే, సార్ నేనేమన్నా మిస్టేక్ చేశానని అనిపిస్తే హ్మ్. హ్మ్. మీరు చెప్పండి నేను ఇమ్మీడియేట్‌గా ఖాళీ చేస్తాను. ఓకే. లేదు అంటే నేను ఎందుకు సార్ ఖాళీ ఆయన కూడా ఖాళీ చేయాలి? చేయలేదు. ఎవరు? అతను ఎళ్ళిపోయారు. అతను వెళ్ళిపోయారు. అప్పుడే ఎళ్ళిపోయారు. ఇంక హ్మ్. లేరు. శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఎళ్ళిపోయారు. హ్మ్. శ్రీనివాస్ రెడ్డికి ఫస్ట్ నుంచి అక్కడ వేరే రూమ్ ఉంది. ఓకే. 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 ఫస్ట్ అతను మా రూమ్‌లోకి రాలేదండి ఖాళీ చేసి. ఓకే. ఓకే. వస్తాను, వాళ్ళ ఫ్యామిలీ వస్తారని నేను నడుస్తున్న టైంలోనే కొన్ని రోజులు ఫుడ్ లేకపోతేనే అతను ఇంత క్రియేట్ చేశారు. ఓకే. 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 విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 మంత్ టైంలోనే ఇంత హ్మ్. క్రియేట్ చేసుకొని ఇంత చేసేసారు. ఓకే. 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 హ్మ్. అతనికి రూమ్ ఉందంట. అతను రూమ్ ఖాళీ చేయలేదంట. హ్మ్. 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 అతని రూమ్‌లో అతనున్నారు. నా రూమ్‌లో నేనున్నాను. ఏదన్నా హెల్ప్ అవసరమైతే నేను తీసుకున్నాను. ఓకే. 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 ఏదన్నా బయటకెళ్ళాలి, ఏదన్నా షాపింగ్ తెచ్చుకోవాలి అంటే నాకు పెట్రోల్ కొట్టించుకో నేను తీసుకెళ్ళమని చెప్పేది. ఏదన్నా కన్విన్స్ ఇవ్వని షూటింగ్స్ ఉంటాయి కొన్ని. ఓకే. ఓకే. వెహికల్ ఇవ్వనివి. చిన్న చిన్నవి వాటికి నేను తీసుకొనెళ్ళేది, పెట్రోల్ కొట్టించేది. హ్మ్. హ్మ్. అట్లనే ఉండింది తప్ప ఎవరితోని నాకు ఏ రిలేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదండి. అయితే ఇప్పుడు కూడా ఇండస్ట్రీలోనే ఆ నేను కేస్ నడుస్తుంది ఇప్పుడు మీ మీద. నడుస్తుందండి. హ్మ్. 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 నడుస్తుంది. నేను సూర్యనారాయణ మీద పెట్టిన కేస్ కూడా ఆల్రెడీ కోర్ట్‌లో నడుస్తుంది. ఓకే. ఓకే. మీరు మీ దగ్గర ఆధారాలేమో ఈ వాయిస్ రికార్డింగ్స్. ఆధారాలు పెట్టుకొని అతను ఏమేం చేశారనేది నేను ఒక సీడీ రూపంలో నేను కోర్టుకి సబ్మిట్ చేశాను. ఓకే. 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 హ్మ్. ఎందుకంటే మనం స్టేషన్ పరిధిలో వెళ్తే వాళ్ళు ప్రూఫ్స్ అడుగుతున్నారు. ఓకే. ఓకే. మనం ఇచ్చినవి ఏంటంటే వాళ్ళకంత టైం లేదు. యాక్చువల్లీ అది ఆల్రెడీ ఇతను స్ప్రెడ్ చేసేస్తున్నాడు. ఎళ్ళినా కూడా పిలిపించినా గానీ, సార్ నన్ను తోసేసింది సార్. హ్మ్. నాకు ఇంత అయింది, అంత అయింది అని ఒక కన్సర్న్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు, అవును. పోనీ అమ్మా ఎందుకులే అని చెప్పేసి అలానే అంటారు. బట్ హ్మ్. ఎవ్వరూ ఒకటండి,
నన్ను నెగిటివ్ గా ఎవరు మాట్లాడలేదు డిపార్ట్మెంట్ లో, ఎవరు నన్ను హార్ష్ గా నన్ను ఇది చేయలేదు. బట్ అక్కడ వాళ్ళకి ఏమేమైతే సాక్ష్యాలని అవన్నీ చెప్పారో వాళ్ళు వెళ్ళాల్సిన ప్రొసీజర్ మేడం సీసీ కెమెరాస్ తీసుకుంటున్నారు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఏం లేదంటండి. లేదు, లేని పక్షంలో అక్కడ ఎవరైతే నైబర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పేవి తీసుకోవాలి సాధారణంగా. గతంలో అలా జరిగేవి కేసులు అవి. ఇప్పుడు మరి మీకు ఒక్క నైబర్ కూడా మీకు ఎవరు మీ సపోర్ట్ లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు నైబర్ ఏముంది, వాళ్ళతో పాటు ఉన్న ఫ్రెండ్సే ఉన్నారు కదా, అతని ఫ్రెండ్సే. అతని ఫ్రెండ్ ఎవరైతే మా దగ్గర కొన్ని రోజులు ఉండెళ్ళారో అతనే నాకు చెప్పారు, వర్ధిని నేను నీకు ఫుల్ సపోర్ట్ నేను ఇస్తాను, ఎందుకంటే వాళ్ళు పక్క నుండి చూశానని చెప్పారేమో నాకు తెలియదు, కానీ నేను కొన్ని రోజులు మీతో నేను ట్రావెల్ చేశాను కాబట్టి అతను నిన్నేమని పిలుస్తారు, నువ్వు ఎన్నిసార్లు నా ముందు అతన్ని వెళ్ళిపోమని బ్యాగ్ ఇసిరేసావు నేను చూశాను కాబట్టి నాకు తెలిసింది నేను చెప్తానని వాళ్ళ ఫ్రెండ్సే నాకు సపోర్ట్ ఇచ్చారండి. ఓకే ఓకే. అంటే అందరూ ఈ సూర్యనారాయణకే సపోర్ట్ గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు కానీ అది ఆ రోజు వరకే అండి. ఆ తర్వాత ఎవరు ఇదేంటి మీ తరపు నుంచి ఒక్కరు కూడా రాలేదు, కనీసం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆవిడకి సంబంధం లేదని చెప్పి ఆన్ ద రికార్డ్ ఎక్కడ చెప్పలేదు. స్టేషన్ లో వెళ్ళి చెప్పారు, ఆన్ ద రికార్డ్ ఎక్కడ అతను కూడా చెప్పలేదు. అది మీకు చాలా బ్యాడ్ అవుతుంది మీ కెరీర్ కి. ఏంటి అసలు ఒక నిజంగా ఒక విలన్ గా పోర్ట్రే అవుతున్నారు ఈ ఇష్యూ మొత్తం, మీకు సంబంధం లేకపోయినా స్టిల్ ఈ రోజుకి ఏంటంటే ఈ మిలానే చేసింది ఇట్లా ఎవరినో చంపాలనుకుని అదే పోర్ట్రే అవుతుంది. బట్ నా హోప్ ఏంటంటే తొందరగా కేసు హియరింగ్ వచ్చేసి అయిపోవాలి, క్లోజ్ అయిపోవాలి. ఆ రోజున ఎలాగో తెలుస్తుంది కదా అని నా ఇంటెన్షన్. ఈవెన్ ఎప్పుడైతే నేను అతని మీద కంప్లైంట్ ఇచ్చి అతను కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఎవరైతే అతనికి సపోర్ట్ చేశారో వాళ్ళందరికి అర్థమైపోయింది, సారీ అమ్మా మాకు తెలియక మేము మీ మీద అయితే అగెనిస్ట్ గా వెళ్ళలేదు. ఆయన బతిమాలతలేదని నా మీద పెట్టిన కేసు ఆల్రెడీ ఒక పర్సన్ ని పంపించారండి, చెప్పారు పంపించారు, అతను పంపించారు. నేను ఏ రోజు కూడా అండి స్టిల్ ఈ రోజుకి నా మీద కంప్లైంట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు నా మీద వచ్చిన వాపస్ తీసుకోండి నేను ఎవరిని అడగలేదు. ఎందుకంటే నేను ఏ తప్పు చేయనప్పుడు నాకు వాపస్ తీసుకోండి అని అడగాల్సిన అవసరం లేదనిపించింది, నేను అడగలేదు. తర్వాత ఇతను పంపించారు కొంతమందిని, ఇట్లా వాపస్ తీసుకోమనండి, ఇది నేను వాపస్ తీసుకుంటాను అని అంటే నేను ఒకటే చెప్పాను, 4 గోడల మధ్యలో మీరు వాపస్ తీసుకోండి అంటే ఇంత నన్ను బ్లేమ్ చేశారు. ఏ నాకు ప్రొఫెషన్ పరంగా డబ్బులు నాకు చాలా లాస్ అయ్యాను అప్పట్లో, ఇన్ని ప్రాజెక్ట్స్ నాకు పోయింది. అంత బిజీ ఆర్టిస్ట్ అన్నది ఇప్పుడు నేను బిజీ ఉన్నా, బట్ అప్పుడున్నంత నేను అంత కంపేర్ చేసుకుంటే నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ రావట్లేదు నా ప్రొఫెషన్ లో. నేను ఇంకా అంత బిజీ అవ్వాలని అనుకుంటున్నాను, నాకు అన్ని లాస్ అయ్యింది. ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా బ్లేమ్ చేయాలని ట్రై చేశారు, అండ్ మీడియాలో పెట్టి నన్ను బ్లేమ్ చేశారు, చండాలంగా వీడియోస్ నా మీద పబ్లిసిటీ చేసినప్పుడు మీరు 4 గోడల మధ్యలో కోర్టు దగ్గరికి వెళ్ళి వాపస్ తీసుకుంటే నాకేం న్యాయం జరిగినట్టు చెప్పండి. సో దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి నిజాలు చెప్పేసి, సో ఈమెకి సంబంధం లేదనే విషయం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి నిజాలు చెప్తే మీడియా ముందు, అప్పుడు నేను వాపస్ తీసుకుంటాను కంపల్సరీ. ఎందుకంటే నాకు కావాల్సింది నిజం కావాలి. ఇప్పటికైనా అర్థమైందని మీకు ఈ ఇష్యూ అంతా రావడం కారణం ఒక అన్నోన్ పర్సన్ తో రూమ్ షేరింగ్ చేసుకోవడం చాలా ఎక్స్పీరియన్స్ అయిందండి. ఇప్పుడు హ్యాపీగా భగవంతుడి దయ వల్ల సింగిల్ గా ఉంటున్నాను, ప్రశాంతంగా నా వర్క్ ఉంటే నేను చేసుకుంటున్నాను. వెకేట్ చేశానండి, రీసెంట్ గా నేను వెకేట్ చేశాను. రీసెంట్ గా నేను వెకేట్ చేసి ఇటు నియర్ లోనే ఒక రూమ్ తీసుకున్నాను, ఎస్ఆర్ నగర్ లోనే ఒక రూమ్ తీసుకొని ఇప్పుడు హ్యాపీగా సింగిల్ గా షూటింగ్ ఉంటే వెళ్ళడం, లేదంటే నా రూమ్ లో 4 గోడల మధ్య లాక్ చేసుకొని ప్రశాంతంగా ఏమైనా ఉంటే డివోషనల్ గా లేదా టీవీ చూడడం, మరీ బోర్ కొడితే ఇంటికి వెళ్ళడం, హ్యాపీ ఉన్నానండి. మీరు కొన్ని అన్నారు కదా, నేను కొన్ని వాయిస్ రికార్డ్స్ మీరు వినగలను అంటే నాకు సంబంధం ఉందా లేదా అనేది మీరు కొన్ని వాయిస్ రికార్డ్స్ వింటే మీకు కొంచెం కంక్లూజన్ వస్తుంది. అయితే సూర్యనారాయణ వాయిస్ రికార్డ్స్ ప్లే చేయండి. అతను ఎవరెవరితో ఏం గొడవలు పెట్టుకొని నా మీద పోర్ట్రే చేశారు అనేది కొన్ని వినిపిస్తాను, ఎందుకంటే అంత వినడానికి కూడా జనాలకి తీరిక లేదు. బట్ నేనైతే ఓవరాల్ గా చెప్పాల్సింది ఏంటంటే డిపార్ట్మెంట్ అయినా నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఈవెన్ మా అడ్వకేట్ గారైనా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొక అడ్వకేట్ గారు ఉన్నారు ఫ్రెండ్, ఆయన నాకు చాలా మోటివేషన్ ఇస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ అతని ఫ్రెండ్స్ కూడా నా వైపే ఉన్నారండి, ఎందుకంటే న్యాయం నా వైపు ఉంది కాబట్టి నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో నేను చాలా హ్యాపీ ఆ విషయంలో. నేను కొన్ని అతను ఎలాంటి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఆ కింద వీళ్ళందరూ అతనికి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు, అతను మంచి అంటే వాళ్ళకి ఎంతవరకు తెలుసో నాకు తెలియదు. నా రూమ్ లో ఉండి ఇతను ఉండింది 5 సంవత్సరాలు కాబట్టి అతను ఏంటనేది నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. కాబట్టి నేను ఫేస్ చేసిన స్ట్రగుల్ ఏంటనేది నేను మీకు చూపిస్తాను, కొన్ని వాయిస్ రికార్డ్స్ మీకు వినిపిస్తాను, మీరు వినండి తెలుస్తుంది.
నేను చెప్పాను కదా అది ఉమ్, ఆ శ్రీనివాస్ రెడ్డి వైఫ్ కి వాళ్ళకి సంబంధించిన గొడవ, నాకు సంబంధం లేదు అని. ఉమ్, ఆ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ వైఫ్ నెంబర్ ఎక్కడో ఇతను తీసుకొని ఆవిడకి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అనడానికి ఉమ్. నా దగ్గర ఉన్న రికార్డ్ పంపిస్తాను, వినిపిస్తాను, వినండి. వినిపిస్తుంది. ఎవరావిడ? శ్రీనివాస్ రెడ్డి గారి వైఫ్ అండి ఆవిడ. శ్రీనివాస్ రెడ్డి గారి వైఫ్ తో అవతల పర్సన్ సూర్యనారాయణ. ఆయన మాట్లాడుతున్నారు, Yes. ప్లే చేయండి. కొద్దిగా ఆడియో ప్లే చేయండి, మళ్ళీ ప్లే చేయండి ఫస్ట్ నుంచి. అయితే ఇదేంటి మీ ఇద్దరి మధ్యలో ఏదో రిలేషన్ ఉందని చెప్పి వాళ్ళ వైఫ్ కంప్లైంట్ చేస్తున్నాడు. ఇతను క్రియేట్ చేసి చేస్తా ఉన్నారంట, నాకు తెలీదు. ఓకే. ఒక్కసారి లైన్ లో ఉండు. పెట్టు. పెడతానండి. హలో చెప్పు. డాడీ విను. దగ్గర పెట్టు, మా ఫోన్ దగ్గర పెట్టు, నాకు అర్థం కావట్లేదు. ఎవరండి ఈయన? శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ మిసెస్. మ్మ్హ. వినిపిస్తుందా? పెట్టాడుతున్నాను. వాళ్ళ కుటుంబం మొత్తం నోటీసులు పంపిస్తాను. నీ పనులు కంటే ముందు ఆమె పనులు తెస్తాను, ఆ ఇంటికి నోటీసులు పంపిస్తాను, దేనికో వస్తాను అని చెప్తాను. ఆయనకి తెలియదు అనమాట, ఆయన వింటున్నట్టు, వాళ్ళ హస్బెండ్ వింటున్నట్టు. వీళ్ళు ఆల్రెడీ మాట్లాడుకున్నవి అవి వాయిస్ రికార్డ్స్ మాకు పెట్టండి అని చెప్పేసి అడిగారంట. ఆహా, ఓకే ఓకే. అప్పుడు వాళ్ళు వేరే ఫోన్ నుంచి వినిపిస్తా ఉన్నారు. 10:30కి కాల్ చెయ్యి, వాళ్ళు అక్కడ ఉంటారు, మా ఇంటికి నోటీసులు పంపించమని ఆవిడతో. ఓకే ఓకే. ఆవిడెవరండి నా ఇంటికి నోటీసులు పంపించడానికి? అసలు నాకు కామెడీ థింగ్. అదే అదే అదే. నా పేరు ఎత్తితేనే వాళ్ళకి పడిపోతుంది, ఎందుకంటే నేను చాలా గట్టిగా మాట్లాడతాను. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే నేను మామూలుగా ఉంటే మామూలుగా ఉంటా, నేను ఎంత గట్టిగా మాట్లాడతాను వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి నా జోలికి ఎవరు రారు. ఎందుకు నేను ఏదన్నా ఫ్రెండ్లీగా ఉంటాను తప్ప. అయితే శ్రీనివాస్ రెడ్డి గారికి మీకున్న ఫ్రెండ్ రిలేషన్ ని ఆయన వేరే విధంగా తీసుకుని బయటకు కూడా జనానికి అందరికి అదే ప్రచారం చేశారు. అట్లా పోర్ట్రే చేసేసేసి ఆవిడని రెచ్చగొట్టేసి చేశారు. ఆ ఇష్యూ మీద ఇద్దరు దెబ్బలాడుకున్నారా శ్రీనివాస్ రెడ్డి గారును? మా ఆవిడికి ఎందుకు ఫోన్ చేసి నా గురించి బ్యాడ్ గా చెప్తున్నావు అనే ఇష్యూ మీద వాళ్ళిద్దరికి జరిగిన గొడవ. దెబ్బలాడుకుని ఆ తోపులాట్లో గెంటుకున్నప్పుడు ఆ తోపులాట్లో ఏం జరిగిందో తెలియదు. పొడిపోయి జరగండొచ్చు, అంతే. పొరపాటున తోసేసి ఉండొచ్చు, లేదంటే తోపులాట్లో పడిపోయి ఉండొచ్చు, అంతే. దానిని అదొక 307 కేసు లాగా మరి వాళ్ళు పెట్టించారు. ఓకే ఓకే. అదే అండి, అందులో మీరు ఇన్వాల్వ్ అయ్యి పాపం జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకొకటి అతను ఎంత క్రూయల్ మెంటాలిటీ అంటే, అతనితో గొడవపడి ఇదైన తర్వాత కూడా మా ఇంటి దగ్గర నుంచి మేము డబ్బులు ఇవ్వాలి, మేము కేసు వాపస్ తీసుకుంటాము, డబ్బులు ఇవ్వండి అని మమ్మల్ని అడిగారు. సూర్యనారాయణ గారు. అది కూడా ఒక వాయిస్ ఎంతో హార్ష్ గా పెట్టారో చూడండి. నాకు 4 నెలల పాటు 17 రోజులు ఐసీయూలో ఉన్న నా పెయిన్ కూడా మీకు తెలియాలి కదా. మీరు జైల్లో బతకడమే కరెక్ట్, మీకు జైలే కరెక్ట్. నాకు తెలిసి విజయవాడ అన్నాలే, ఈ లంచ్ వచ్చిన తర్వాత ఇంకా డబ్బు పెట్టాను,
మీకు తెలుసో లేదో బోకు ఆ లంచా కొడుకు కూడా చెప్పు. ఆ లంచా కొడుకు నా దగ్గర ఏమి లేదని చేతి ఎత్తిస్తాడు, పిల్లని ఊరంలో దిగుతుంటాడు. నా దగ్గర ఏం లేని చేతి ఎత్తే మీ ఆయన లాయర్కి ఇద్దరికి షూరిటీ సైన్ పెట్టాడు. షూరిటీ అంటే ఎష్యూరెన్స్ అని మీనింగ్ తెలుసా? మీ ఇల్లు బాపట్ల స్థలాన్ని ఎష్యూరిటీగా ఉంది కోర్టులో. అంటే నువ్వు అన్నా కదా డబ్బులు ఇచ్చేస్తాను అనేసి, మీరు ఇవ్వకపోయినా రేపు కోర్టు నాకు ఆ ల్యాండ్ని అండ్ ఈ ప్లాట్ని నాకు ఇప్పిస్తుంది అండ్ కోర్టుకి ఫైన్ కట్టేస్తుంది, ప్లస్ మీకు జైలు పడుతుంది. ఖచ్చితంగా 7 ఏళ్ళు పక్క. మేబీ కష్టపడితే ఇంకో 2 years తగ్గితే ఒక 5 years అని మీకు జైలు ఇప్పుడు అతని మోటివ్ ఏంటంటే నాకు సంబంధం లేని కేసులో నన్ను ఇరికించి కూడా ఉమ్, మా దగ్గర ఏం ఆస్తులు మాకేం ఆస్తులు ఉన్నాయి మాకు తెలియదు. మరి అతను చెప్తున్నాడు ఓకే ఓకే. మాకే ఆస్తులు లేవు మరి. ఉమ్, ప్లస్ ఇంకొకటి ఎవరో షూరిటీలు పెట్టారు ఆస్తులు పొలాలు అవి అతనికి ఇప్పిస్తారంట. ఓకే. కోర్టులో నుంచి మేము లాక్కుంటాము, నీకు శిక్ష ఇప్పిస్తాను, ఉమ్, ఉమ్, ఇలా నాకు బెదిరిస్తే. ఈ వాయిస్ మెసేజ్ నాకు ఎప్పుడు పెట్టారంటే ఉమ్, నేను రిమాండ్ నుండి వచ్చిన తర్వాత నేను ఒక షూటింగ్కి వెళ్ళి ఒక స్టేటస్ పెట్టాను. ఓకే ఓకే ఓకే. పెట్టిన తర్వాత ఏంటంటే దానికి అతను తట్టుకోలేకపోయాడు. అదండి అదే అదే. నేను అది మీకు విత్ అయితే ప్రూఫ్ ఎవరైతే చూపిస్తాను. నైబర్స్ పాపం అతను మంచివాడని మంచివాడని నమ్ముతున్నారో ఈ వాయిస్లు వింటే అతను వర్డింగ్ ఉంది కదండి, మాట్లాడుతున్నాడు కదా అబ్బాయి. ఆ మాట్లాడే విధానము, అతను మంచివాడు అనేది ఇలాంటి మాటలు వింటే అవును. అప్పుడు అర్థమవుతుంది. ఇదిగో చూడండి ఉమ్, విత్ ప్రూఫ్. ఉమ్, సూర్యనారాయణ నాకు పెట్టిన వాయిస్ 2023 ఓకే. జనవరి 29, 22లో ఇష్యూ అయింది. కెమెరాకి చూపించండి. Yes. 23లో ఇదిగోండి ఇక్కడ నేను ఒక స్టేటస్ పెడితే దానికి ఒక బ్యాడ్ గా నాకు కామెంట్స్ పెట్టేసేసి ఓకే ఆ వాయిస్ మెసేజ్ ఇప్పుడు నేను మీకు ఏదైతే వినిపించానో అది స్టార్టింగ్ నుంచి అయితే వినలేరు, అందుకే నేను పెట్టలేదు. ఓకే ఓకే. చాలా వల్గర్ గా మాట్లాడేసి చాలా బూతులు తిట్టేసేసి నన్ను జైలుకి పంపిస్తానని, మా ఆస్తులు లాక్కుంటానని, ఓకే. ఇంకా ఏదేదో మీరు విన్నారు కదా కొన్ని, అలాంటివన్నీ నాకు బెదిరిస్తూ పెట్టారనమాట. ఓకే ఓకే. అది కూడా ఇదిగోండి అతనే చాటింగే, నేను మోసం చేసింది కాదు, ఎవరో పెట్టింది, అతను నీకు పెట్టింది కూడా కాదు, ఇతని నంబర్ కూడా నేను చెప్తున్నాను ఇదిగోండి ఇవి. అతను కేవలం మీ దగ్గర నుంచి ఆశించేది ఈ నంబర్ అతనిదే, ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉన్న నంబర్ అదే. అవునవునవును. కావాలంటే మీరు డయల్ చేసి అతనే తీస్తారు. ఆ నంబర్ నుంచి పలానా డేట్ కి వచ్చిన ఇదే అన్నమాట. ఓకే. అయితే కేవలం ఆయన మిమ్మల్ని ఎప్పుడు ఏదేంటి ఫిజికల్ హెరాస్మెంట్ చేయలేదు కానీ ఎటు వచ్చి మీ దగ్గర నుంచి డబ్బులు వేరే వాళ్ళతో గొడవ పడింది, అతను అడ్వాంటేజ్ గా మార్చుకోవాలి అని అనుకున్నాను. నేను ఒక బకరాలాగా బలి అవుతాను అనే విధంగా నన్ను పరువు తీసేసి ఇంత బదనం చేసిన తర్వాత కూడా ఇంకా ఏదో చేయాలి అని. ఇంకొకటి ఆ 307 లాంటి కేసు పెడతాను అన్నది అతని వాయిస్, అతని మాటల్లోనే మీరు వినండి. ఓకే. అలాంటి కేసులు పెట్టించాలి, ఇరికించాలనే ఉద్దేశం అతనికి ముందు నుంచే ఉంది. ఓకే. అది నేను మీకు వినిపిస్తాను, నేను అతని మాటల్లోనే విను. ఇది అతనికి పైనుంచి మేడ మీద నుంచి పడకముందు జరిగిన వాయిస్ అండి ఇది? పడక ముందు ఇది ఇప్పుడు ఫస్ట్ మీకు పెట్టింది, పడిన తర్వాత వాయిస్ తిట్టింది. పడక ముందు అతను ఎంత అగ్రెసివ్ గా నా మీద కాన్సన్ట్రేషన్ చేశాడు అనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను. నేను ఓకే. క్రియేట్ చేయాలి సార్. ఆవిడ కొట్టారు, ఆ మ్యూచువల్ మేనేజర్స్ తెలుసు, అయినా ఆవిడ పడిపోయిన చిల్లర జాతి వాళ్ళు. సో ఇంత జరిగినా వాళ్ళ ఆవిడ వాడిని దగ్గర తీసుకుందంటే మరి ఇంకా ఆమెను ఆ కొచ్చేవాడు వల్ల మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, ఈ మీ బిహేవియర్ వల్ల మీరు సఫర్ అవుతున్నారు. లేకపోతే ఆడెలా ఇడి చేసిన బతుకులు అలవాటు పడిపోయిన సార్ వాళ్ళ ఆయన కోసం ఆవిడ చెప్పుకున్న ఏమైనా వాయిస్లో నా మీద ఏమైనా చాడీ చెప్పుకుంటే మీరు వినండి, మీ ఆవిడ మీకు చెప్పుకున్న చాడీలు ఏమన్నా మీరు వినండి, నా సంబంధం లేదు. మీరు నా మీద మా హస్బెండ్ కి పంపించారు. మీ హస్బెండ్ కి సూర్యనారాయణ పంపించాడు. ఎప్పుడు ఈ ఇష్యూ మేడం నుంచి అవ్వక ముందు ఏంటంటే నా గురించి ఇట్లా బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారు అనేవి వాయిస్ రికార్డ్స్ నా దగ్గరకు వచ్చాయి. ఏది శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ వైఫ్ తో ఇలా నా కోసము అతని కోసం మాట్లాడుతున్నారు అనేది వాయిస్ రికార్డ్స్ ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చినాయో అప్పుడు నేను చెప్పాను మా హస్బెండ్ తో, అతను నా కోసం ఇలా ఇండస్ట్రీలో బ్యాడ్ చేయడమే కాకుండా వేరే వాళ్ళ ఫ్యామిలీతో కాల్ చేసి మాట్లాడి ఇలా చేస్తున్నారు, నేను ఆ వాయిస్ రికార్డ్స్ తీసుకొని నేను కంప్లైంట్ ఇస్తాను అని చెప్పాను అనమాట. నేను కంప్లైంట్ ఎప్పుడు ఇవ్వాలి? మండే వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వాలి, సండే ఇష్యూ క్రియేట్ చేశారు.
మండే నేను వెళ్ళి ఈ వాయిస్ రికార్డ్స్ తీసుకొని అతని మీద నేను కంప్లైంట్ ఇవ్వాలి. ఓకే. ఈ లోకలేనే సండే ఇంకా వీళ్ళిద్దరు దెబ్బలాడుకొని ఇది నా మీద పెట్టేశారు. ఓకే ఓకే ఓకే. దానికి అతను పెట్టింది కూడా అతని బ్రెయిన్ లో ఆల్రెడీ పలానా సెక్షన్ పెట్టి కేసు పెట్టాలనేది అతని బ్రెయిన్ లో ఉందనేది మాట్లాడుకోండి, నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ ఫిజికల్ గా మాత్రం నా మీద ఎటువంటి ప్రయోగాలు మాత్రం చేయకండి. ఇంతకుముందు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చున్నాను, దాని మీద ఈసారి రెక్టిఫై చేస్తాను. చేయకండి అని అంటున్నారు. అతను తెలివి చూడండి, ఇది మా హస్బెండ్ కి పెట్టిన వాయిస్ కదా, నేను కంప్లైంట్ ఇచ్చున్నాను, దాని మీద రెక్టిఫై చేస్తాను. ఇది కూడా ఆయనకి చెప్పడం ఉల్టానే. ఎలా అంటే నా దగ్గర గొడవ పడేసి నాతో గొడవ పెట్టేసుకొని వెళ్ళి బీట్ కానిస్టేబుల్ అన్న తీసుకొని వచ్చారు ఒకసారి. ఆ అన్న ఏంటంటే తిట్టేశారు అతన్ని, ఎందుకు రామి జోలికి వెళ్తున్నావు నువ్వు. అప్పుడేనా వీళ్ళు అక్కడ కింద ఎవరైతే అద్దుకుంటున్నారో వాళ్ళు ఏమంటున్నారంటే అతనికి ముక్కమ్మట రక్తాలు వచ్చేలా కొట్టారు, అది కూడా అది వాళ్ళు చెప్పించారండి. ఇతను నన్ను కొడితే కానిస్టేబుల్ అన్న వచ్చి నాకు సపోర్ట్ చేస్తే ఆ కింద వాళ్ళతో ఏం చెప్పించారు, ఆ అమ్మాయి కొట్టిందండి అతన్ని, బ్లడ్ వచ్చిందండి అనేది. అది ఇతను నన్ను కొడితే నాకు బ్లడ్ వస్తే కానిస్టేబుల్ అన్న వచ్చి సూర్యకి దమ్కి ఇచ్చి వెళ్ళాడు అనేది నా దగ్గర వాయిస్ రికార్డ్ ఉంది, నేను ప్లే చేస్తాను. దాన్ని వాళ్ళేంటి మీడియాలో ఉల్టాగా పెట్టించారు, వాళ్ళతో ఉల్టాగా పెట్టించారు. ఆ అమ్మాయి కొట్టిందండి అంటే నేను అతన్ని ఏం కొట్టలేదు, నేను రూమ్ లో పడుకొని ఫోన్ లో చూసుకుంటా ఉంటే ఆ విండో దగ్గర వెంటిలేటర్ దగ్గర వచ్చేసి ఫోన్ పెట్టి ఏదో వీడియో తీయడానికి చూస్తున్నాడు. నేను అది చూసి గబగబా వెళ్ళి డోర్ తీస్తే వాటర్ క్యాన్ తీసుకొని గబగబా పైకి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి అడిగాను, ఎందుకు నా రూమ్ లో నుంచి నువ్వు వెకేట్ చేసి నాకు ఇంకా ఇలా ఎందుకు చేస్తున్నావు, నీకేం పని అని. మీరు అతను వద్దనుకుని మీరు రూమ్ లో ఉంటున్నా సరే వెళ్ళిపోయిన తర్వాత కూడా అతను ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తూనే ఉన్నారు, ఏదో ఒక విధంగా బదనాం చేస్తా ఉన్నారు. అప్పుడు నేను అడిగితే అతను నన్ను కర్ర తీసుకొని ఇట్లా. ఏంటి ఆయన ఉద్దేశం, మీరు ఆ రూమ్ లో మీరు శ్రీనివాస్ రెడ్డి గారితో ఎలా ఉన్నారో ఆ వీడియోస్ తీసి మీ ఆయనకి పంపిద్దామనా? శ్రీనివాస్ రెడ్డి లేరు అసలు ఆ టైంలో, అతను అనుకున్నారు నేను రూమ్ లో ఎవరితోనో ఉన్నాను అనేది ప్రూవ్ చేయాలనో, మరి ఏమైనా వీడియోస్ దొరుకుతాయనో. నేను ఎప్పుడు లాక్ చేసుకొని ఉంటాను రూమ్, నా రూమ్ లో ఎవరున్నారు అనే క్యూరియాసిటీ నాకు తెలీదు. చూస్తా ఉంటే నాకు కనిపించింది. ఇలాంటి పనులన్నీ చేసే వ్యక్తిని వాళ్ళందరూ మంచోడని చెప్తున్నారు. నేను ఇప్పుడు లైవ్ లో నేను ప్రూఫ్స్ చూపిస్తున్నాను, నేను వాంటెడ్ గా పెట్టిన ఏం కాదు కదండి. వాళ్ళు ఏంటంటే అతను నన్ను కొట్టేసేసి కానిస్టేబుల్ తీసుకొస్తే వాళ్ళు మరి తెలిసి చెప్పారా లేదా వీళ్ళే చెప్పించారా నాకు తెలియదు. ఆ అమ్మాయి కొట్టిందండి బ్లడ్ వచ్చిందంటే యాక్చువల్లీ దెబ్బలు తిన్నది నేను. కానిస్టేబుల్ అన్న నాకు ఫేవర్ గా, నేను ఆ కానిస్టేబుల్ అన్న వాయిస్ కూడా మీకు పెడతాను నేను. ఆయన వచ్చేసేసి ఆల్రెడీ వేరే లేడీ కేసులో కూడా ఏదో అయ్యిందంట ఇతనికి, నాకు తెలియదు. ఉన్నాయంట, కేసెస్ ఫైల్ అవ్వలేదు కానీ స్టేషన్ వరకు వెళ్ళారంట ఒక వారం 10 రోజుల క్రితం వరకు, నా రూమ్ వెకేట్ చేయడానికి ముందు. అయితే ఒక కెమెరామ్యాన్ గారు వచ్చి రూమ్ కి వచ్చి కొట్టేలారన్న విషయం కూడా నాకు తెలుసు. కెమెరామ్యాన్ గారు మా ఇంటికి వచ్చి నేను ఊరు వెళ్ళిన టైంలో ఏదో ఇట్లానే ఏదో ఆడవాళ్ళ విషయంలో కెలికాడంట. అతను వచ్చి నీకేం సంబంధం రా, మేము తీసుకెళ్ళిన ఆర్టిస్టుల కోసం నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా, అతను నా రూమ్ లోకి వచ్చి కొట్టేలారంట. అది పడిపోక ముందు ఆయన ఆడియో ప్లే చేయండి ఒకసారి. దాడి చేశారని చెప్తాను, ఫిజికల్ దాడి అని చెప్తాను, అటెంప్ట్ మర్డర్ అని కేసు సెక్షన్ పెడతాను. ఇది నేను హెచ్చరించట్లేదు సార్. ఒక మాటలు చెప్పాలంటే గుడ్ అడ్వైజ్ అనుకోండి, ఏదైతే హెచ్చరిస్తాను. అప్పుడు మరి ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అన్నాక అరే వాళ్ళు పోతా ఉంటే నీకేంద్ర మధ్యలోను అని వాళ్ళని ఖచ్చితంగా ఎవరైనా పీకుతారు. అప్పుడు నేను నిజాలు కక్కేశానంటే సార్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయి మీ ఫ్యామిలీయే. ఎందుకంటే భార్య భర్తల బంధం అనేటువంటిది నమ్మకాల మీద ఉన్నది, కొలాప్స్ అయిపోయి మీ ఫ్యామిలీ సార్. వాడు తెలివైనడే, ఆడ ఈసీఎస్ఎన్ ఫ్యామిలీ కాబట్టి ఆవిడని తీసుకొని ఆడ పిల్లలతో ఆడు జంప్ అయిపోతాడు, ఆ రాజమండ్రి లేదా ఆడికి పోతారు, వాడు సేఫ్ అయిపోతాడు. ఫైనల్ గా సఫర్ అయిపోతుంది మీ ఫ్యామిలీయే సార్. ఇది నా అడ్వైజ్ మాత్రం, ఇది నా మిమ్మల్ని ఎక్కడ హెచ్చరించేంత పరిస్థితి కాదు. కాకపోతే మీరు నాకు 4 years నుంచి ఇచ్చిన షెల్టర్ కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, నాకు ఇచ్చిన సర్వీస్ కానీ, భగవంతుడు నాకంటూ ఫినాన్షియల్ గా ఒక అవకాశం ఇచ్చిన రోజు నేను మీ రుణం తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాను సార్. ఇకపైన మీ నుంచి కాల్స్ కానీ, వీళ్ళ నుంచి థ్రెటనింగ్ కాల్స్ కానీ, వీళ్ళు నా మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్న అలాంటి బిహేవియర్లు కానీ నా దాకా రావు అని ఆశిస్తూ ఈ వాయిసెస్ ఎక్కడితో నేను బ్లాక్ చేస్తాను సార్. ఆయన చెప్పిన ఆడియోలో ఇదేంటి మీ హస్బెండ్ చాలా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసినట్టుగా చెప్తున్నారు.
సపోర్ట్ చేసింది చేశారండి. మీరు కదా యాక్చువల్ గా. లేదు, మా హస్బెండ్ తో కూడా అతను డైలీ మాట్లాడతారు. ఏదన్నా మనీ కావాలన్నా అంటే నన్ను మమ్మీ అనే పిలుస్తారు. మమ్మీని ఓకే, కొంచెం అర్థమైంది. చూసుకో. ఆయన ఇంట్లో ఉండి అంతా మెయింటైన్ చేస్తున్న తోటి డబ్బులన్నీ మీ ఆ, హస్బెండ్ దగ్గర నుంచి కొంచెం తీసుకుని తీసుకునేవాడు, ఇచ్చేవాడు, మనీ ఉమ్, ఇచ్చేవాడు. ఏదన్నా కావాలంటే ఉమ్, ఏదన్నా సపోర్ట్ కావాలన్నా తీసుకో సూర్య పర్లేదు ఉమ్, అంటే మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పెట్టేసుకున్నామండి మేము ఓకే అబ్బాయిని. ఓకే ఓకే. నాకేదో సపోర్ట్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారని ఉమ్, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసే వాళ్ళము. నేను మా పిల్లలతో ఉన్న ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను. ఓకే అంటే మా ఫ్యామిలీ మెంబర్ లో అతను ఉన్నారనడానికి ఒక ప్రూఫ్. ఓకే. ఇంకొకటి కూడా మీరు అనొచ్చు, ఉమ్, ఇద్దరు మగవాళ్ళ గొడవని నేను వేరే వాళ్ళ మీద తోసేస్తున్నానని గాని ఉమ్, నేను తప్పించుకుంటున్నానని అనడానికి అనకుండా ఉండడానికి కూడా రీజను, ఉమ్, అతను ఒక వైఫ్ మీద అలిగేషన్ వేస్తే ఉమ్, వాళ్ళకి ఎలాంటి రిలేషన్స్ ఉన్నా ఉమ్, హస్బెండ్ అయినా ఊరుకోరు, వైఫ్ అయినా ఊరుకోరు. అవును. అతను ఎలాంటి అలిగేషన్ వాళ్ళ మీద వేశారనేది నేను వినిపిస్తాను, సూర్యనారాయణ అనేది. ఉమ్, ఆ వాయిస్ విన్న తర్వాత ఇతను కోపపడడు అనడానికి రీజన్ అయితే ఉండదు. ఓకే. నేను వినిపిస్తాను మీకు అది. పోతాను. మీ చదువు కొద్ది ఏమైనా చెప్పండి. లీగల్ గా నా జోలికి వస్తే మాత్రం ఐ కెన్ టేక్ ద సివియర్ యాక్షన్ ఫ్రమ్ ద పోలీస్ అనేది అది లీగల్ గా జోలికి పోను నేను. నాకు ఇంకొకటి నేను ఫొటోస్ చూపించాక మీకు ఆ వాయిస్ నేను చూపిస్తాను. ఓకే. ఫొటోస్ అయితే మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, మా పిల్లల ఫొటోస్ అయితే కొంచెం బ్లర్ చేయండి, ఎందుకంటే ఓకే, నేను ఓకే. వాళ్ళని ప్రొజెక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే ఓకే మా పాప, అన్నయ్య కూతురు, అన్నయ్య కొడుకు సూర్యనారాయణ. ఓకే ఓకే. ఇది కృష్ణకాంత్ పార్క్. ఉమ్, నా పాప, అన్నయ్య కొడుకు సూర్య. ఓకే ఓకే ఓకే. ఉమ్, సో ఇక్కడ ఒక ఇల్లీగల్ రిలేషన్ అని మెయింటైన్ చేశాను అనడానికి ఎక్కడ లేదు. ఇప్పుడు ఓకే అతని నోటితో అతనే చెప్తున్నాడు, మా హస్బెండ్ ఎంత హెల్ప్ చేశారు, నేను ఎంత చేశాను, ఈవెన్ కరోనా టైంలో కూడా అతనికి ఎంత హెల్ప్ చేశామని అతని మాటల్లోనే వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇందాక మీకు వినిపించిన వాయిస్ లో నేను ఒకటి, అతను అగ్రెసివ్ గా ఫీల్ అవడానికి రీజన్, ఒకవేళ వాళ్ళ గొడవడానికి రీజన్ నేనేమనుకుంటున్నానంటే ఉమ్, వాళ్ళ వైఫ్ కోసము చాలా వల్గర్ గా మాట్లాడాడంట. ఊరంతా తిరుగుతున్నా సరికి అర్థం కావట్లేదు. వాళ్ళ ఆవిడ అందలే ఈ చిన్న కూతురు ఈడికి పుట్టాడు ఫీల్ అవుతున్నాడు అన్నా అన్నదే. అప్పుడు నేను నీ పర్సన్ నాకు ఎందుకు అమ్మా నేను అన్నాలే. అదే సో మీ ఇద్దరు 6 నెలల్లోనూ మేబీ ఇలాంటి మాటలు అతను వాళ్ళ వైఫ్ కోసం ఇలాంటివి ఇండస్ట్రీలో స్ప్రెడ్ చేస్తున్నారని తెలిసి వాళ్ళిద్దరు గొడవ పడ్డారు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. అంటే వాళ్ళిద్దరి కోసం అని నేనేదో ఇన్ని సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత అంటే వచ్చేసి ఆయన గొడవ పడింది కూడా అతనితోటి మీ గురించి కాదు, కాదు. వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ మంచిది కాదు, బ్యాడ్ చేస్తున్నాడని చెప్పి ఆయన నేను అది గొడవ పడే వినిపించాను కదా అవకాశం మీకు. ఉందా దానికి? అలా అంటే ఎవరు ఊరుకోరు కదండి. అవునవును. సో ఆ విషయంలో వాళ్ళిద్దరు గొడవ ఇక్కడ నా కోసం కూడా కాదు, ఓకే. నేను విత్ ప్రూఫ్స్ మీకు నేను చూపిస్తున్నా. అవునవునవును. ఇప్పుడు చెప్పండి, ఆ కింద వాళ్ళు చెప్పింది కరెక్టా లేదా నా మీద వచ్చిన అలిగేషన్స్ కరెక్టా, నేను చూపించిన ప్రూఫ్స్ కరెక్టా, మీరు చెప్పండి. అవునవును. సో నన్ను అన్యాయంగా ఇరికించారు అని కూడా నేను అనట్లేదు ఇక్కడ, ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళది కానీ పెట్టిన వాళ్ళది కానీ వీళ్ళందరిది నేను తప్ప అనట్లేదు. ఇతను చెప్పిన దానిని బేస్ చేసుకొని వాళ్ళు పెట్టారు తప్ప ఎవరు ఇక్కడ వాళ్ళందరూ ప్రేక్షక పాత్రనే. ఎందుకు నేను చనిపోతున్నాను, నన్ను చంపేపోయారని ఒక పెద్ద డ్రామా ఆడాడు కాబట్టి వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఎందుకంటే తర్వాత వాళ్ళందరూ రిలీజ్ అయ్యి లేదు మాకు తెలియదు ఇదంతా అని చెప్పేసి వాళ్ళు నా దగ్గర వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇప్పుడు చెప్పండి, నా మీద అలిగేషన్ వచ్చింది అన్నారు, దీంట్లో మీకు వచ్చిన క్లారిటీ చెప్పండి సార్. అవునవునవును, కరెక్ట్గా నిజంగా చెప్పాలంటే ప్రేక్షకులకి ఇన్నాళ్ళు ఈ ఆడియో కాల్స్ మనకి బయట పడలేదు కాబట్టి సూర్యనారాయణ ఒక వ్యక్తిత్వం ఏంటనేది బయట పడలేదు ఇప్పుడు దాకా. అతని వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుంది, వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటదని చెప్పి ఇప్పుడు ఎవరైతే ఆయనకి సపోర్ట్ గా మాట్లాడారో వాళ్ళే తెలుసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా. ఎనివే మీరైతే మట్టికి ఒక పక్కన అవకాశాలు అంతంత మాత్రంగా వచ్చినా సరే మీరు వాటిని పక్కన ఇష్యూస్ తోటి అవి ఇవి రెండు మేనేజ్ చేసుకుంటూ చాలా ఫైట్ చేస్తాను. నేను షూటింగ్ కి వెళ్తూ కూడా ఇతని మీద కంప్లైంట్ ఇవ్వడం కోసం అది ఇదంతా నేను లీగల్ గా ఫైట్ చేస్తూ ఆల్మోస్ట్ 1 year కోర్టు నుంచి ఎఫ్ఐఆర్ ఆర్డర్ తెచ్చుకోవడానికి నాకు 1 year పట్టింది. ఈ 1 year లో నేను స్టేషన్ చుట్టూ తిరిగితే స్టేషన్ లో కూడా నాకు సపోర్టే చేశారు. చార్జ్ షీట్ తీసే విషయంలో గానీ అతను పిలిపించి మాట్లాడే విషయంలో గానీ వాళ్ళందరూ చెప్పారు, ఎందుకు అంత డ్రామా చేసావు, ఒక ఆడదాని జీవితం అన్యాయం చేసావు, ఫుడ్ పెట్టింది నీకు, ఎందుకు ఆవిడ అన్యాయం చేసావు, నాకు చాలా సపోర్ట్ చేసి మాట్లాడారు. ఇప్పటికీ నాకు అడ్వకేట్స్ కానీ ఉన్నారండి. ఇంకా కామెడీ థింగ్ ఏంటంటే చనిపోయారా బతికారని మాట్లాడుతున్నారు, ఇంత హల్చల్ చేస్తా ఉంటాయి. ప్రజెంట్ ఏదో
ఆ సీరియల్లో వాటిల్లో ఇట్లో కూడా చేస్తున్నారంట. ఓకే. ఈవెన్ ఇప్పటికి కూడా మేనేజర్స్ కి వాళ్ళకి ఫోన్ చేసి ఆమెకి ఆపర్చునిటీస్ ఇవ్వకండి, ఆమె క్యారెక్టర్ బ్యాడ్ అది ఇదని ప్రాపగండా చేస్తున్నారని తెలుస్తుంది. ఓకే. పర్వాలేదు, నేనైతే ఒకటే నమ్ముకున్నానండి, నేను కష్టాన్ని నమ్ముకొని వచ్చాను, ఓకే. ఎవరి మీద నేను డిపెండ్ అవ్వలేదు. నా టాలెంట్ అంటే నేను పెద్ద ఆర్టిస్ట్ ని అని నేను చెప్పట్లేదు, ఓకే. ఓకే. నాకున్న పరిధిలో నాకు ఇచ్చిన క్యారెక్టర్ నేను న్యాయం చేయగలుగుతున్నాను కాబట్టి ఓకే. స్టిల్ ఈ రోజు వరకు నేను ఇండస్ట్రీలో ఉన్నాను అని నేను నమ్ముతున్నాను. ఓకే. సో అందువల్లనే ఈ రోజుకి నేను బిజీ ఉన్నాను. ఓకే. మీరు ఒక సమానత్వం వెబ్ సిరీస్ చూసి నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు అంటే అవును. సో ఒక ఆర్టిస్ట్ గా నేను ఒక మెట్టు సక్సెస్ అయినట్టే. అవును. అవును. సో అది నా కష్టంతో, నాకు దేవుడు భగవంతుడు ఇచ్చిన నా ఓన్ టాలెంట్ తో, ఎవరి సపోర్ట్ లేకపోయినా ఒక్కొక్క మెట్టు నేను ఎక్కుకుంటూ వస్తున్నాను. అవును. నాకు నా బిహేవియర్ తెలిసిన వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు, నా క్యారెక్టర్స్ ఇస్తున్నారండి. ఓకే. ఎనివే మేడం, మీరు ఏదైతే ఫైట్ చేస్తున్నారో త్వరలోనే సార్. మంచి సరైన న్యాయం వైపు జడ్జిమెంట్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరిన్ని అవకాశాలు మీకు రావాలని చెప్పి, త్వరగా బాపట్ల నుంచి వచ్చారు కాబట్టి మీ బాపట్ల ఊరికి మంచి అవునండి. పేరు తీసుకొచ్చే స్థాయికి మీరు వెళ్ళాలని చెప్పి జైత్ర ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుల తరపున, నా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank థ్యాంక్ you. యూ సో మచ్. ఇదండి వర్ధిని గారి ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ జైత్ర ఎంటర్టైన్మెంట్స్.